ఆరో తరగతి సైన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసను ఆహారంలోని అంశాలు. ఆహార పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలు కలిగి ఉంటాయి. ఈ అంశాలని పోషకాలు అని అంటారు. మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉండే ఆహార పదార్థాలు పోషకాలు అని అంటారు. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ప్రధాన పోషకాలు ఏంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. అదనంగా మన శరీరానికి అవసరమయ్యేవి పీచు పదార్థాలు, నీరు. ప్రధాన పోషకాలేమో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. అదనంగా అవసరమయ్యేవి పీచు పదార్థాలు, నీరు. ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, మాంసకృతులు, ప్రోటీన్లు ఉనికిని పరీక్షించడానికి అవసరమయ్యేవి అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, పరీక్షనాళిక, డ్రాపర్. కాస్టిక్ సోడా రసాయన నామం సోడియం హైడ్రాక్సైడ్. ఆహారంలోని పిండి పదార్థాలు, మాంసకృతులు, ప్రోటీన్లు ఉనికిని పరీక్షించడానికి అవసరమయ్యేవి వరుసగా అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా రసాయన నామం సోడియం హైడ్రాక్సైడ్. పిండి పదార్థాల్లో అనేక రకాలు ఉంటాయి. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయి అంటే స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో ఉంటాయి. పిండి పదార్థాల్లో అనేక రకాలు ఉంటాయి. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయి అంటే స్టార్చ్, చక్కెర రూపంలో ఉంటాయి. ఆహార పదార్థంలో స్టార్చ్ ఉన్నది లేనిది పరీక్షించడానికి కొద్దిగా ఆహారము ముడి పదార్థం తీసుకుని 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణమును వేయాలి. అయోడిన్ ద్రావణం వేసిన తర్వాత స్టార్చ్ ఉంటే ఆహార పదార్థం పొందే రంగు నీలి నలుపు రంగు, బ్లూ బ్లాక్ కలర్, నీలి నలుపు రంగు వస్తుందన్నమాట. ఆహార పదార్థంలో పిండి పదార్థం ఉంటే నీలి నలుపు రంగులోనికి వస్తుంది. పిండి పదార్థాలు మనకు ప్రధానంగా శక్తినిస్తాయి. మనకు ప్రధానంగా శక్తినిచ్చేవేంటి? పిండి పదార్థాలు. పిండి పదార్థం లభించే ఆహార పదార్థాలు బియ్యము, సజ్జలు, గోధుమలు, చిలకడదుంప, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న. వీటన్నిటిలోనూ చిలకడదుంప, బంగాళదుంప, గోధుమలు వీటన్నిటిలోనూ మనకు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. సమృద్ధిగా బియ్యంలో లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా దేనిలో లభిస్తాయి అంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా లభిస్తాయి. ప్రోటీన్ల పరీక్ష కోసం తీసుకునే ఆహార పదార్థం ఘన పదార్థం అయితే ముద్దగా పొడిగా చేయాలి. దీనిలో కొంత భాగాన్ని పరీక్షనాళికలో ఉంచి దీనిలో 10 చుక్కల నీటిని కలపాలి. డ్రాపర్తో 2 చుక్కల కాపర్ సల్ఫేట్, 10 చుక్కల కాస్టిక్ సోడా, 2 చుక్కలు కాపర్ సల్ఫేట్, 10 చుక్కల కాస్టిక్ సోడా టెస్ట్ ట్యూబ్లో వేసి షేక్ చేయాలి. కొద్దిసేపు కదపకుండా స్టాండ్లో ఉంచాక పదార్థం పొందే రంగు ఊదా రంగులోకి వస్తుంది. ప్రోటీన్లు శరీరానికి పెరుగుదల, మరమ్మతుల కోసం అవసరం. శక్తి కోసం అవసరమయ్యేవైతేనేమో పిండి పదార్థాలు, పెరుగుదల, మరమ్మతుల కోసం అవసరమయ్యేవేమో ప్రోటీన్లు లభించే మొక్కలు ఏంటంటే మొక్కల నుండి వచ్చే ఆహారము బఠానీ, చిక్కుడు, శనగలు, పెసలు, కందిపప్పు, సోయా చిక్కుడు. మాంసం, చేపలు, పన్నీరు, పాలు, గుడ్లు అనేవి జంతువుల నుండి వచ్చే ఆహార పదార్థాలు. బఠానీ, చిక్కుడు, శనగలు, పెసలు, కందిపప్పు, సోయా చిక్కుడు వీటిల్లో ప్రోటీన్లు లభిస్తాయి. జంతువుల నుండి వచ్చే ఆహార పదార్థాల నుండి మాంసం, చేపలు, పన్నీర్, పాలు, గుడ్ల నుండి మనకు ప్రోటీన్లు లభిస్తాయి. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహారాన్ని మనం శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు. శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అన్నీ ఏవి కలిగి ఉంటే అంటారంటే ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహారాన్ని అంటారు. తర్వాత క్రొవ్వులు. కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని పేపర్లో చుట్టి నలిపి చూస్తే నూనె మరక పడితే ఆ ఆహారంలో కొవ్వు ఉన్నట్టు. ఆహార పదార్థాల్లో నీరు కూడా ఉంటుంది కాబట్టి పేపర్ని కాసేపు ఆరనివ్వాలి. ఆరాక నూనె మరక ఉంటే దానిలో ఫ్యాట్స్ అంటే కొవ్వులు ఉన్నట్లు, లేదు అంటే లేనట్లు. క్రొవ్వులు పిండి పదార్థం కన్నా చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి. పిండి పదార్థం కన్నా ఎక్కువ శక్తిని ఇచ్చేవైతేనేమో క్రొవ్వులు. శక్తి కోసం మనం తీసుకునే ఆహార పదార్థాలు అయితేనేమో కార్బోహైడ్రేట్లు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు క్రొవ్వులు మరియు పిండి పదార్థాలు. క్రొవ్వులు లభించే ఆహార పదార్థాలు మొక్కల్లోనేమో వేరుశనగ, బాదం, నువ్వులు. జంతువుల నుండి మాంసం, చేపలు, గుడ్లు, క్రీమ్, వెన్న, నెయ్యి వీటన్నిటి నుండి మనకు క్రొవ్వు లభిస్తుంది. ఊదా రంగులోనికి మారుతుంది. ప్రోటీన్లు అయితే అయోడిన్ ఉన్నప్పుడైతేనేమో నీలి నలుపు రంగులోనికి మారుతుంది.
నూనె చెక్ చేయడానికైతేనేమో నూనె మరకలు అంటుకుంటాయి. స్టార్చ్ చక్కెర రూపంలోనేమో కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఆహార పదార్థాల్లో ఇతర పోషకాలైనటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. విటమిన్ శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడును. శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో విటమిన్లు సహాయపడతాయి. ఉడికించినప్పుడు కలిగే వేడి వలన కోల్పోయే విటమిను సి విటమిన్ వేడి వలన మనం కోల్పోతాం. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన ఒబేసిటీ అంటే ఊబకాయం వస్తుంది. విటమిన్ ప్రయోజనం లభించే ఆహారము, దానివల్ల లోపం వల్ల వచ్చే వ్యాధి మరియు ఆ వ్యాధి లక్షణాలు ఏంటో చూద్దాం. విటమిన్ ఏ, దీని యొక్క ప్రయోజనం ఏంటంటే మన చర్మం, కళ్ళు ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మము మరియు కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ ఏ అవసరము. అది ఏ ఆహారాల్లో లభిస్తుంది అంటే బొప్పాయి, క్యారెట్, మామిడి, మిల్క్, ఫిష్ ఆయిల్. బొప్పాయి, క్యారెట్, మామిడి, మిల్క్, ఫిష్ ఆయిల్ నుండి మనకు విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన చర్మము, కళ్ళు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ఏంటంటే దృష్టి లోపము, చూపు మందగించడం, రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు పూర్తి దృష్టి లోపం కూడా వస్తుంది. తర్వాత B1 విటమిన్ వల్ల, నేను ఇది కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రమే చెప్తున్నానండి. లభించే ఆహారము బియ్యము, గోధుమ, కాలేయము. లభించే ఆహారం ఏంటంటే బియ్యము, గోధుమ, కాలేయం. వీటిల్లో B1 విటమిన్ మనకు లభిస్తుంది. B1 విటమిన్ లోపం వలన బేరీ అనే వ్యాధి వస్తుంది. బలహీనమైన కండరాలు, పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం అనేవి B1 విటమిన్ లోపం వలన వస్తుంది. తర్వాత విటమిన్ సి. శరీరానికి అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడే విటమిన్ సి అనేది శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. కమల, జామ, నిమ్మ, ఉసిరి, పచ్చిమిర్చి, టమాటో వాటిల్లో మనకు విటమిన్ సి లభిస్తుంది. కమల, జామ, నిమ్మ, ఉసిరి, పచ్చిమిర్చి, టొమాటోల్లో లభిస్తుంది. దీని లోపం వలన మనకు స్కర్వీ వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు ఏంటంటే పంటి చిగుళ్ళలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువగా సమయం పట్టడం అనేవి సి విటమిన్ లోపం వలన వచ్చే స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు. తర్వాత వైటమిన్ డి విటమిన్ అనేది మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియం ఉపయోగించడానికి సహాయపడతాయి. ఇది ఏ ఆహారంలో లభిస్తుందంటే మిల్క్, బటరు, ఎగ్స్, కాలేయం, చేపలు వంటి ఆహారంలో మనకు లభిస్తుంది. డి విటమిన్ సూర్యకాంతి తగలకపోవడంతో లోపిస్తుంది. అప్పుడు మనకు వచ్చే వ్యాధి రికెట్స్. ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం వంటివి దీని వ్యాధి యొక్క లక్షణాలు. సి విటమిన్ వలనేమో మన శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి ఉపయోగపడుతుంది. డి విటమిన్ ఏమో ఎముకలు, దంతాలు, కాల్షియము ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఏ విటమిన్ ఏమో మన చర్మము, కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఏ విటమిన్ లోపం వలన దృష్టి లోపం వస్తుంది. బి విటమిన్ లోపం వలన బెరీ వస్తుంది. సి విటమిన్ లోపం వలన స్కర్వీ వ్యాధి వస్తుంది. డి విటమిన్ లోపం వలన రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఖనిజ లవణము లభించే ఆహార పదార్థాలు, దాని వలన వచ్చే వ్యాధి కానీ రుగ్మత కానీ ఆ వ్యాధి యొక్క లక్షణాలు చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వరకు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఖనిజ లవణాలు 4 ఉన్నాయి. అయోడిన్, ఫాస్ఫరస్, ఐరన్ మరియు కాల్షియం. అయోడిన్ లభించే ఆహార పదార్థాలు వచ్చేటప్పటికి చేపలు, పీతలు, ఉప్పు, అల్లం, తోటకూర, ఇదేదో ఇచ్చారండి ఆకుకూర. తర్వాత భాస్వరం అనగా ఫాస్ఫరస్ లభించే ఆహార పదార్థాలు పాలు, అరటిపండు, పచ్చిమిర్చి, గోధుమలు, బియ్యము. తరువాత ఐరన్ లభించే కొన్ని ఆహార వనరులు ఏంటి అంటే యాపిల్స్, ఆకుకూర ఇచ్చారు, ఇది తోటకూరలానే ఉంది, తోటకూర అనుకుంటా. ఇవి ఐరన్ లభించే ఆహార వనరులు కొన్ని. తర్వాత ఐరన్ వల్ల వచ్చే రక్తహీనత అనేది ఐరన్ లోపం వలన మనకు వస్తుంది. దాని యొక్క లక్షణాలు ఏంటంటే మనకు నీరసం వస్తుంది. కాల్షియం అనేది మనకు పాలు, గుడ్ల నుండి లభిస్తుంది. కాల్షియం లోపం వల్ల మనకి ఎముకలు, దంతక్షయం అనేవి వస్తుంది. లక్షణాలు ఏంటంటే బలహీనమైన ఎముకలు, దంతక్షయం అనేవి ఈ వ్యాధి యొక్క ఈ రుగ్మత వల్ల వచ్చే రుగ్మత యొక్క లక్షణాలు అన్నమాట. పీచు పదార్థాలు. ఆహారంలో ఉండే పీచు పదార్థాల పేరు రఫేజ్. రఫ్ అంటే రఫ్గా ఉంటుంది. పీచు పదార్థాల పేరు రఫేజ్. మన ఆహారంలో పీచు పదార్థాలు ప్రధానంగా లభించేవి ఎక్కడ అంటే మొక్కల ఉత్పత్తుల నుండి మనకు ఆహారంలో పీచు పదార్థాలు లభిస్తాయి. పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు. పప్పులు, తృణధాన్యాలు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు, వీటి నుండి మనకు పీచు పదార్థం అనేది ప్రధానంగా లభిస్తుంది. పీచు పదార్థం ఎటువంటి పోషకాలను అందించదు కానీ ముఖ్యమైన పదార్థం. పీచు పదార్థం నుండి పోషకాలు రావు. మనకి డిఎస్సిలో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఆహారానికి బరువు అందించేవి
పీచు పదార్థాలు. ఆహారానికి పీచు పదార్థాలు బరువును అందిస్తాయి. జీర్ణం కాని ఆహారాన్ని శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణం కాని ఆహారాన్ని పీచు పదార్థం మన శరీరం నుండి తొలగించడానికి ఉపయోగపడుతుంది. తరువాత నీరు. శరీరానికి ఆహారం నుండి పోషకాలు గ్రహించడంలో సహాయపడేది నీరు. శరీరానికి ఆహారం నుండి పోషకాలు గ్రహించడంలో నీరు సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను మూత్రం చెమట రూపంలో బయటకు పంపుతుంది. శరీరంలోని వ్యర్థాలను ఏ రూపంలో నీరు బయటకు పంపిస్తుంది అంటే మూత్రము మరియు చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. మన శరీరానికి అవసరమైన నీరు త్రాగే ద్రవాల నుండి, వంటలో వాడే నీటి నుండి, కూరగాయలు పండ్లలో నుండి వచ్చే నీటి నుండి మనకు సరిపోతుంది, మనం పొందవచ్చు. సమతుల ఆహారము. శరీరానికి పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణాల్లో నీరు, పీచు పదార్థాలతో పాటు తీసుకుంటే దాన్ని సమతుల ఆహారము అంటారు. సరైన పరిమాణంలో నీరు, పీచు పదార్థాలతో పాటుగా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తీసుకుంటే దాన్నే సమతుల ఆహారము అని అంటారు. సరైన ఆహారం తీసుకోవడంతో పాటు సరిగ్గా ఉడికించిన పోషకాలు కోల్పోకుండా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి. కూరగాయలు మరియు పండ్ల యొక్క తొక్కల్లో ఏముంటాయంటే విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు కూరగాయలు మరియు పండ్ల యొక్క తొక్కల్లో ఉంటాయి. బియ్యం, పప్పులు పదే పదే కడగడం వలన విటమిన్స్, మినరల్స్ని కోల్పోతాము. బియ్యాన్ని, పప్పుల్ని మనము పదే పదే కడగడం వలన విటమిన్లు మరియు మినరల్స్ని కోల్పోతాము. పోషకాహార లోపం. నిర్దిష్ట పోషకం తినే ఆహారంలో దీర్ఘకాలికంగా లోపిస్తే అంటే చాలా కాలం లోపిస్తే ఏమొస్తుందంటే పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తాయి. ప్రోటీన్ల లోపం వల్ల ఏమవుతుందంటే ఎదుగుదల కుంటుపడుతుంది, ముఖంలో వాపు వస్తుంది, జుట్టు రంగు కూడా కోల్పోతాం. జుట్టు రంగు కోల్పోవడంతో పాటు చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కూడా ఉంటాయి. పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటినీ కోల్పోతేనేమో పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. పెరుగుదల పూర్తిగా ఎప్పుడు ఆగిపోతుందంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటిలోనూ లోపం వచ్చినప్పుడు. సన్నగా, నీరసంగా, కదలలేనంత బలహీనంగా రెండింటి లోపం వలన అయితే వస్తుంది. అదే ఓన్లీ ప్రోటీన్ల లోపం వలన అయితే ఎదుగుదల కుంటుపడుతుంది. అదే రెండింటి లోపం వల్ల అయితే ఆగిపోయే అవకాశం ఉందన్నమాట. ప్రోటీన్లు మరియు పిండి పదార్థాలు రెండూ లోపం ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న లోగో FSSAI ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇస్తారు. సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ ఫార్టిఫైడ్ అనమాట. ఫార్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్. ఇది దేనికి ఇస్తారు అంటే ఈ లోగో బలవర్ధక ఆహారాలకు ఇస్తారు. బలవర్ధక ఆహారం అంటే ఏంటి అసలు అంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ఆహార పదార్థాలకు అదనంగా విటమిన్లు, మినరల్స్ చేర్చి పోషక విలువల్ని పెంచుతారు. జనరల్గా మనం తీసుకునే ఆహారానికి అదనంగా విటమిన్లు మరియు మినరల్స్ని చేర్చి వాటి యొక్క పోషక విలువల్ని చేరుస్తారు. వాటిని బలవర్ధక ఆహారాలు అంటారు. వీటికిచ్చే లోగోనే ఇదనమాట. ప్లస్ F ఉండి కింద నుండి ఇట్లా గీతలా ఉంటుందండి. అది ఎవరిస్తారంటే FSSAI వాళ్ళు ఇస్తారనమాట. తర్వాత పాఠం పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం. ఒక వస్తువు ఒకే పదార్థము లేదా అనేక పదార్థాలతో తయారై ఉండవచ్చు. అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీకి వాడి ఉండవచ్చు. పదార్థాల ధర్మాలు. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. వస్తువు ఎందుకు ఉపయోగిస్తామనే అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా వస్తువు తయారు చేయడానికి ఒక పదార్థం ఎంచుకుంటాం కదా, అది ఏ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ వస్తువు లేదా పదార్థం యొక్క ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. మరియు వస్తువు ఎందుకు ఉపయోగిస్తాము అనే అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది. రూపము. ఒక్కో పదార్థాన్ని మధ్యలో 2 ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని పరిశీలిస్తే ద్యుతి లేదా మెరుపు అనేది ఉంటుంది. పదార్థ తలాన్ని గరుకు కాగితంతో రుద్ది కూడా అది ద్యుతి గుణం కలిగి ఉందో లేదో చూడవచ్చు. లోహాలు సాధారణంగా ద్యుతి గుణం కలిగి ఉంటాయి. సాధారణంగా లోహాలు ద్యుతి గుణాన్ని కలిగి ఉంటాయి. లోహాలకు ఉదాహరణలు ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారం అనేవి లోహాలకు ఉదాహరణలు. కొన్ని లోహాలు తరచూ గాలి, తేమల చర్యల వల్ల తమ ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి. దేనివల్ల కోల్పోతున్నాయి అంటే గాలి, తేమల వలన. గట్టిదనం. మెత్తని, దృఢమైన అని 2 రకాలు. ఏ పదార్థాలైతే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అంటారు. మెత్తని పదార్థాలు అని అంటారు. దృఢమైన అంటే సంపీడనం చెందలేని గీకలేని పదార్థాలను దృఢమైన పదార్థాలు అంటారు. ఉదాహరణకు ఇనుము. మెత్తని పదార్థాలకు ఉదాహరణలు స్పాంజ్ మరియు దూది. దృఢమైన పదార్థాలకు ఉదాహరణలు ఇనుము. కరిగేవి, కరగనివి.
కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవడాన్ని లేదా కరగడాన్ని మనము చూస్తాము. అటువంటి పదార్థాలను కరిగే పదార్థాలు అంటారు. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు, ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కావు. ఇవి నీటిలో కరగని పదార్థాలు అంటారు. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, కొన్ని కరగవు. నీటిలో కరిగిన ఆక్సిజన్ వాయువు నీటిలో జలచరాలు మరియు మొక్కలు మనుగడకు చాలా ముఖ్యము. నీటిలో తేలేవి, నీటిలో మునిగేవి. నీటిలో తేలేవి ఏంటంటే నీటిలో కరగని వాటిల్లో కొన్ని తేలేవి ఉంటాయి, కొన్ని మునిగేవి ఉంటాయి. మునిగే వాటికి ఉదాహరణ రాయి, తేలే వాటికి ఉదాహరణ ఆకులు. నీటిలో కరగని వాటిల్లో 2 రకాలు ఉన్నాయి. అవి నీటిలో మునిగేవి. తేలే వాటికి ఉదాహరణ ఎండుటాకులైతే మునిగే వాటికి ఉదాహరణ రాయి. పదార్థాలు పారదర్శకత, అపారదర్శకత, పాక్షిక పారదర్శకత అని ధర్మాలు కలిగి ఉంటాయి. పారదర్శకత అంటే మనం ఏ వస్తువులు లేదా ఏ పదార్థాల గుండా చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. మరోవైపు గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉంటాయి, వీటినే అపారదర్శక పదార్థాలు అంటారు. పాక్షిక పారదర్శకాలు ఏ పదార్థాల గుండా అయితే స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలుగుతామో అవి పారదర్శక పదార్థాలు. చూడలేకుండా అసలు చూడలేమన్నమాట వాటి ద్వారా, వాటిని అపారదర్శక పదార్థాలు అంటాము. స్పష్టంగా చూడలేనివైతేనేమో పాక్షిక పారదర్శక పదార్థాలు. పదార్థాల్లో పారదర్శకత గల పదార్థాలకు ఉదాహరణ నీరు, గాలి, గాజు, కొన్ని రకాల ప్లాస్టిక్లు. నీరు, గాలి, గాజు, కొన్ని ప్లాస్టిక్లు అనేవి పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు అయితే, అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు చెక్క, అట్ట, లోహాలు అనేవి అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. నూనె రాసిన పేపర్ అనేది పాక్షిక పారదర్శక పదార్థానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. పదార్థాలను సమూహాలుగా విభజించడం వలన వాటి ధర్మాల్లో క్రమత్వాన్ని పరిశీలించుటకు అనుకూలంగా ఉంటుంది. సమూహాలుగా విభజిస్తే ఏమవుతుందంటే వాటి ధర్మాల్లో క్రమత్వాన్ని పరిశీలించడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. సెకండ్ లెసన్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ చాప్టర్ పదార్థాలను వేరు చేయుట. ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఉపయోగకరమైన పదార్థాలను కూడా విడిగా వాడుకోవాలంటే కూడా పదార్థాలను వేరు చేస్తాం. ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఉపయోగకరమైన పదార్థాలను విడిగా వాడుకోవాలంటే కూడా పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉంది. వేరు చేయాల్సిన పదార్థాలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. ఇవి పదార్థం యొక్క 3 స్థితుల్లో ఉండవచ్చు. 3 స్థితులు అంటే ఏంటి? ఘన, ద్రవ, వాయు స్థితుల్లో మనకు కావాల్సిన పదార్థం ఏ స్థితిలో అయినా ఉండొచ్చు అని అర్థం అనమాట. ఇప్పుడు తేనీటి మిశ్రమం నుండి తేయాకుని వేరు చేస్తాము. తర్వాత స్టాక్స్ నుండి ధాన్యాన్ని అంటే దుబ్బుల నుండి ధాన్యాన్ని వేరు చేయడము. పాలు లేదా పెరుగు అనేది దాని నుండి మనకు కావాల్సిన వెన్నను వేరు చేస్తాం. పత్తి జిన్నింగ్ మిల్ ద్వారా గింజల్ని వేరు చేస్తాము. ఇలా వేరు చేయడానికి మనకి ఉదాహరణలు ఇచ్చారు ఘన, ద్రవ, వాయు పదార్థాల నుండి. ఇప్పుడు వేరు చేసే పద్ధతిని కనుక చూసినట్లయితే వేరు చేసే పద్ధతులు వచ్చేటప్పటికి చేతితో ఏరివేయడం అనేది ఫస్ట్ పద్ధతి. గోధుమ, బియ్యం, పప్పులు నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి చేతితో ఏరివేయడం. చేతితో ఏరివేయడానికి దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా ఉండాలి? పరిమాణం అనేది పెద్ద పరిమాణంలో ఉండాలి. కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో ఏరివేయడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. మలినాల మోతాదు ఎక్కువగా లేనప్పుడు కూడా అనుకూలమైన పద్ధతి ఈ చేతితో ఏరివేయడం అనే పద్ధతి అన్నమాట. తరువాత నూర్పిడి, థ్రెషింగ్, పంట కోత తరువాత పొలాల్లోని గోధుమలు లేదా వరిధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి. పంట కోత తరువాత పొలాల్లో గోధుమలు, వరిధాన్యాన్ని ఏ పద్ధతితో వేరు చేస్తారంటే నూర్పిడి అనే పద్ధతి ద్వారా వేరు చేస్తారు. ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి దుబ్బులను నేలకు కొడతారు. ఎలా వేరు చేస్తారంటే నేలకు కొట్టడం ద్వారా, కొన్నిసార్లు ఎద్దుల సాయంతో కూడా ఈ నూర్పిడి పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి దుబ్బులను నేలకు కొడతారు. కొన్నిసార్లు ఎద్దుల సాయంతో నూర్పిడి చేస్తారు. పెద్ద మొత్తంలో నూర్పిడి చేయడానికి అయితేనేమో యంత్రాలని ఉపయోగిస్తారు. తర్వాత తూర్పారబట్టడం అనేది 3వ పద్ధతి. ఈ తూర్పారబట్టడం అనేది మనకు తెలుసు కదా, చాట్లో ఇలా పట్టుకొని గాలి తీసి ఇట్లా ఉంటే ఇటువైపు నుండి ధాన్యం అనేది కింద పడుతూ ఉంటుంది, పొట్టు అనేది ఇట్లా గాలికి వెళ్తూ ఉంటుంది. మిశ్రమంలో వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని తూర్పారబట్టడం అని అంటారు. వేరువేరు అంశాలు అంటే ఇక్కడ పొట్టు వెళ్ళిపోవాలి గాలికి, కిందేమో ధాన్యం పడాలన్నమాట. ఆ విధంగా వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతే తూర్పారబట్టడం.
గాలి ద్వారా లేదా గాలి ఊదడం ద్వారా మనం పల్లీలు కూడా వేయించిన తర్వాత ఊదుతాం కదా, అట్లా వేయించిన తర్వాత బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. పల్లీల్ని వేయించిన తర్వాత పొట్టు అను ఆ పప్పుల్ని మనము ఊది, పప్పేమో మనకుంటాయి, పొట్టేమో ఊది కింద పడిపోతుంది కదా, అట్లా తేలికైన పదార్థాలు బరువైన పదార్థాలు వేరు చేయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. దీన్ని ఎగరబోయడం అని కూడా అంటారు. ఎగరబోయడం అన్నా తూర్పారబట్టడం అన్నా ఒకటే అనమాట. ఈ పద్ధతిని సాధారణంగా రైతులు బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టు వేరు చేయడానికి ఉపయోగిస్తారు. గాలి వలన పొట్టు దూరంగా నెట్టివేయబడుతుంది. ధాన్యం గింజలు వేరు చేయబడి కింద కుప్పగా పడతాయి. ఇందాక నేను చెప్పేశాను. వేరు చేసిన పొట్టు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. జల్లెడ పట్టడం. మిశ్రమం యొక్క అంశాలు వేరు పరిమాణాలను కలిగి ఉన్నప్పుడు, వేరు పరిమాణాలు అయితేనేమో జల్లెడ పట్టడము, పెద్ద పరిమాణంలో ఉన్న వాటిల్ని అయితేనేమో చేతితో ఏరివేయడానికి, తేలికగా ఉన్న వాటిల్ని బరువైన వాటిల్ని వేరు చేయడానికేమో తూర్పారబట్టడము, తర్వాత పంట కోత తర్వాత ధాన్యాన్ని గోధుమలని దుబ్బుల్ని వేరు చేయడానికి అయితేనేమో దుబ్బుల నుండి గింజల్ని వేరు చేయడానికేమో నూర్పిడిని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చూసేదైతేనేమో జల్లెడ పట్టడము. జల్లెడ పట్టడం లావైన మలినాలను జల్లెడ మీద నుండి సన్నని పిండి రేణువులు జల్లెడ రంధ్రాల గుండా క్రిందకు వస్తాయి. పిండి మిల్లులో గోధుమలను పిండిగా మార్చడానికి ముందు వాటిలోని పొట్టు, రాళ్ళు వంటి మలినాలని తొలగిస్తారు. సాధారణంగా సంచి నిండా ఉన్న గోధుమలను వాలుగా ఉంచిన జల్లెడ మీద పోస్తారు. నూర్పిడి మరియు తూర్పార పట్టిన తర్వాత కూడా గోధుమల్లో ఇప్పుడు ఫస్ట్ నూర్పిడి తర్వాత తూర్పార పట్టడం, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత గోధుమల్లో ఇంకా రాళ్ళు, పరక, పొట్టు వంటివి ఉంటే వాటిని జల్లెడ పట్టడం ద్వారా తొలగిస్తారు. నూర్పిడి తూర్పార పట్టడం తర్వాత మిగిలిపోయిన రాళ్ళు, పరకలు, పొట్టు వంటిని ఏ పద్ధతి ద్వారా తొలగిస్తారు అంటే జల్లెడ పట్టడం ద్వారా తొలగిస్తారు. తరువాత అవక్షేపణం. ఇంగ్లీష్లో దీన్ని సెడిమెంటేషన్ అంటారు. నీరు కలిపినప్పుడు మిశ్రమంలో బరువైన అంశం నీటి అడుగు భాగాన చేరుతుంది. ఈ ప్రక్రియని అవక్షేపణం అంటారు. తరువాత తేర్చడం. నీరు దుమ్ముతో పాటు తొలగించినప్పుడు మిశ్రమంలో నీరు కలిసిపోయినప్పుడు ఈ ప్రక్రియను తేర్చడం అంటారు. దుమ్ముతో పాటు నీరు ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని తొలగించడానికి, నీరు తొలగించినప్పుడు మిశ్రమంలో నీరు కలిసినప్పుడు పాటు ఉన్న నీరు ఉంటుంది కదా, దాన్ని తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియ ఈ తేర్చడం అనమాట. అవక్షేపణం అంటేనేమో నీరు కలిసినప్పుడు మిశ్రమంలో బరువైన పదార్థం ఏదైతే ఉంటుందో అది నీటి అడుగు భాగాన చేరుతుంది. ఈ ప్రక్రియని అవక్షేపణం అంటారు. అవక్షేపణము, తేర్చడము ద్వారా వేరు చేయగల మరిన్ని మిశ్రమాలను చూసినట్లయితే ఒకదానితో ఒకటి కలువని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి, ఒకదానితో ఒకటి కలువని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతే తేర్చడం. నూనె, నీరు మిశ్రమాన్ని కదపకుండా ఉంచినప్పుడు అవి రెండు వేరువేరు పొరలుగా ఏర్పడతాయి. ఈ పై పొరని తేర్చడం ద్వారా వేరు చేయవచ్చు. తర్వాత వడపోత ఘన ద్రవ పదార్థాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే విధానం. ఘన ద్రవ పదార్థాలను వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే వడపోత. తేయాకు, తేనీరు వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏంటంటే వడపోత కాగితం, ఫిల్టర్ పేపర్ అతి సన్నని రంధ్రాలు కలిగిన వడపోత సాధనం. ఈ వడపోత కాగితం ఏంటంటే అతి సన్నని రంధ్రాలు కలిగినటువంటి వడపోత సాధనం. స్టెప్స్ ఏంటంటే వడపోత కాగితాన్ని శంకు ఆకారంలో, దీన్ని ఎలా ఉపయోగించాలి, శంకు ఆకారంలో మడిచి ఒక గరాటు మీద అమర్చాలి. మిశ్రమాన్ని ఫిల్టర్ పేపర్ మీద పోయాలి. మిశ్రమంలో ఘన పదార్థ కణాలు వడపోత కాగితం గుండా వెళ్లకుండా దాని మీద నిలిచి ఉంటాయి. ఈ మిశ్రమాన్ని ఫస్ట్ వడపోత కాగితాన్ని తీసుకుని శంకు ఆకారంలో మడిచి ఒక గరాటు మీద అమర్చాలి. మిశ్రమాన్ని ఫిల్టర్ పేపర్ మీద పోయాలి. ఈ మిశ్రమంలో ఘన పదార్థ కణాలు వడపోత కాగితం గుండా వెళ్లకుండా దాని మీద నిలిచి ఉంటాయి. సాధారణంగా పండ్లు, కూరగాయల రసాల గుజ్జులో గింజలు, ఘనరేణువులు వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతే వడపోత అనే ప్రక్రియ పండ్లు, కూరగాయలు రసాల నుండి గింజలు, ఘనరేణువులని వేరు చేయడానికి ఉపయోగిస్తారు. పనీర్ తయారీ పద్ధతిలో కూడా ఉపయోగించే పద్ధతి వడపోత. ఘన ద్రవ పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి వడపోత. బాష్పీభవనం. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియ బాష్పీభవనం. నీటిని నీటి ఆవిరిగా ఏ ప్రక్రియ మారుస్తుంది? బాష్పీభవనం అనే ప్రక్రియ మార్చుతుంది. నీరు ఉన్న ప్రతి చోట ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. బాష్పీభవనం ద్వారా నీటి నుండి ఉప్పును తయారు చేస్తారు. బాష్పీభవనం ద్వారా తయారు చేసేది ఏంటి అంటే సాల్ట్, ఉప్పుని తయారు చేస్తారు. తర్వాత ఉప్పు గురించి చూసినట్లయితే
సముద్ర నీటిలో చాలా లవణాలు ఉంటాయి. వాటిలో సాధారణ లవణం ఒకటి. సముద్ర నీటిని లోతు లేని గుంటలలో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది. కొన్ని రోజుల్లో ఘన లవణాలు మాత్రమే మిగిలేలా నీరు పూర్తిగా ఆవిరవుతుంది. ఈ లవణాల మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణ లవణం లభిస్తుంది. సాంద్రీకరణ ప్రక్రియ. సాంద్రీకరణం నీటి ఆవిరిని ద్రవరూపంలో మార్చే ప్రక్రియని సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరిని ద్రవరూపంలో మారిస్తేనేమో సాంద్రీకరణము అని అంటారు. అదేవిధంగా నీటినే నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియ అయితేనేమో బాష్పీభవనము. సంతృప్త ద్రావణము. సంతృప్త ద్రావణం అంటే ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థాన్ని కరగడానికి వీలు లేనటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణము అని అంటారు. అంతకు మించి అదనపు పదార్థాన్ని కరగడానికి వీలు లేకుండా ఉండాలి. అదే సంతృప్త ద్రావణం. ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా దానిలో మరికొంత పదార్థాన్ని కరిగేలాగా చేయవచ్చు. ఒక ద్రావణాన్ని ఏం చేయడం ద్వారా? వేడి చేయడం ద్వారా మరికొంత పదార్థాన్ని కరిగేలాగా చేయవచ్చు. నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణాల్లో కరిగించుకుంటుంది. 1853 సంవత్సరంలో గుస్తావ్ కార్బెట్ చిత్రించిన ది వినోవర్స్ పెయింటింగ్ ముసిడి బిఎస్ ఆర్ట్స్ నాంటిస్ ఫ్రాన్స్ అనుమతితో పునః ప్రదర్శితమైనది. 1853లో గుస్తావ్ కార్బెట్ ఏం చిత్రించారంటే ది వినోవర్స్ పెయింటింగ్. ది వినోవర్స్ అనే పెయింటింగ్ని చిత్రించారు. దాన్ని బిఎస్ ఆర్ట్స్ నాంటిస్ ఫ్రాన్స్ అనుమతితో పునః ప్రదర్శించారు. ఇది టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ప్రాజెక్టులు కృత్యాలు అయిపోయిన తర్వాత ఒక చిత్రం ఇచ్చారు. అక్కడ ఉంటుంది 3rd చాప్టర్లో. చాప్టర్ 4 మొక్కల గురించి తెలుసుకోవడం. 3rd క్లాస్ అండ్ 6th క్లాస్ కలిపి కొన్ని పాయింట్స్ కామన్గా ఉన్నాయి. అవి ఇందులో కవర్ చేద్దాం. ఈ లెసన్లో 3rd క్లాస్ కూడా కవర్ అవుతుంది. ముందు మొక్కలో ఉన్నటువంటి భాగాలు చూద్దాం. మొక్కలో ఏమేమి భాగాలు ఉంటాయి? పుష్పం, ఫలం, కాండం ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతానేమో కాండ వ్యవస్థ. తర్వాత కణుపు నడిమి, మొగ్గ, కణుపు నడిమి, మొగ్గ, ఇది మొత్తమేమో వేరు వ్యవస్థ. తర్వాత ప్రాథమిక వేరు, ఇదేమో ప్రాథమిక వేరు, కిందేమో ద్వితీయ వేరు. వేర్లు నేలకు దిగువగా ఉంటాయి. ఇవి మొక్క భాగాలన్నింటిలోనూ ముఖ్యమైనవి. మొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే వేర్లే మొక్కకున్న అన్ని భాగాల్లో ముఖ్యమైనవి. ఎందుకంటే అవి నేలలో లవణాలని నీటిని పీల్చుకుని మొక్క కాండము ఆకులకు పంపుతాయి. కాబట్టి లవణాలను నీటిని పీల్చుకుని మొక్క కాండము ఆకులకు పంపుతాయి. ఏం పంపిస్తాయి అంటే వేర్లు పంపిస్తాయి. వేర్లు పీల్చుకున్న నీటిని లవణాలు కాండము మొక్కలోని వివిధ భాగాలకు అందిస్తుంది. నేల నుండి పీల్చుకునేదేమో వేర్లు పీల్చుకున్న వాటిని తీసుకుని మొక్క భాగాలకు అందించేదేమో కాండము. టమాటా మొక్క కాండము సన్నగా ఉంటుంది. దీని చుట్టూ నూగుగా ఉంటుంది. మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఇదంతా 3rd క్లాస్లో ఉంటుంది. మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని గట్టిగా గోధుమ రంగులోనూ ఉంటాయి. కొన్నేమో మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటే కాండాలు, కొన్నేమో గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి. మొక్కల్లో కొమ్మలు ఎక్కడ పెరుగునో అనగా నేలకు సమీపంగా లేదా కాండం పైభాగంలో అనే అంశాలను బట్టి మొక్కలు 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఇప్పుడు ఎలా వర్గీకరిస్తారంటే కొమ్మలు ఎక్కడ పెరుగుతాయో అనగా నేలకు సమీపంగానా లేదా కాండం పైభాగంలోనా అనే అంశాలను బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు మొక్కల్ని. అవేంటి? గుల్మాలు, పొదలు, వృక్షాలు. గుల్మాలను హెర్బ్స్ అంటారు ఇంగ్లీష్లో. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కల్నే గుల్మాలు అంటారు. వీటి కాండం గుల్మాలకు ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. ఏ రంగులో ఉంటుంది? పచ్చ రంగులో ఉంటుంది. ఇవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండదు. పొట్టిగా ఉంటుంది, శాఖలేమో ఎక్కువగా ఉండవు. ఉదాహరణకు తులసి, గోధుమ అనేవి గుల్మాలు అంటే హెర్బ్స్కి ఉదాహరణ. హెర్బల్ ప్లాంట్స్ అని గుర్తుపెట్టుకోండి. గోధుమ, తులసి అనేవి హెర్బల్ ప్లాంట్స్ అని గుర్తుంచుకోండి. పొదలు అంటే ఇంగ్లీష్లో ష్రబ్స్ అంటారు. కొన్ని మొక్కల్లో కొమ్మలు కాండం అడుగు భాగాన పెరుగుతాయి. గట్టి కాండం ఉంటుంది, ఎక్కువ మందం ఉండదు. వీటిని పొదలు అంటారు. ఈ డీటెయిల్స్ అన్ని 6th క్లాస్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏమో 3rd క్లాస్లో ఉన్నాయి. గులాబీ, మందారం అనేవి పొదలకు ఉదాహరణలు. గులాబీ, మందారం అనేవేమో పొదలకు ఉదాహరణలు అయితే తులసి, గోధుమ అనేవి గుల్మాలకు ఉదాహరణలు. గుల్మాలను హెర్బ్స్ అంటారు, పొదలను ష్రబ్స్ అంటారు. కొన్ని మొక్కల్లో కొమ్మలు కాండం అడుగు భాగాన పెరుగుతాయి. గట్టి కాండం ఉంటుంది. గట్టి కాండమేమో ష్రబ్స్కి ఉన్నట్లయితే హెర్బ్స్కి అంటే గుల్మాలకు మృదువైన కాండం ఉంటుంది. మృదువైన కాండమేమో గుల్మాలకు, పొదలకేమో గట్టి కాండము ఉంటుంది. గట్టి కాండం ఉండి కొమ్మలు అడుగు భాగాన
కొన్ని మొక్కల్లో కొమ్మలు అడుగు బాగాన పెరుగుతాయి. గట్టి కాండం ఉంటుంది, ఎక్కువ మందం ఉండదు. గట్టి కాండం ఉంటుంది కానీ ఎక్కువగా మందం ఉండదు. వీటిని పొదలు అని అంటారు. వృక్షాలకు ఉదాహరణలు. వృక్షాలని ట్రీస్ అంటారు, ఇది మనకు తెలిసిందే. చాలా పొడవుగా ఉండి గట్టి మందమైన కాండాన్ని కలిగి ఉంటాయి. చాలా పొడవుగా ఉంటాయి, గట్టి మరియు మందమైన కాండం కలిగి ఉంటే ట్రీస్ అంటారు. గట్టి కాండం ఉండి మందంగా లేకుండా ఉంటేనేమో పొదలు అంటారు. గట్టి కాండం ఉండి మందంగా ఉంటేనేమో ట్రీస్ అంటారు. పొదలకేమో మందమైన కాండం ఉండదు కానీ గట్టి కాండం ఉంటుంది. నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో ఉంటాయి అన్నమాట, నేలకు దగ్గరగా ఉండవు వీటి కొమ్మలు అనేవి. బలమైన కాండం మ్రాను అని అంటారు. మ్రాను దేనితో కప్పబడి ఉంటుంది అంటే బెరడుతో కప్పబడి ఉంటుంది. బలమైన కాండం పేరేంటి? మ్రాను. మ్రానులు దేనితో కప్పబడి ఉంటాయి? బెరడుతో కప్పబడి ఉంటాయి. వీటికి ఉదాహరణలు మర్రి, చింత. చెట్లకు ఉదాహరణలేమో మర్రి చెట్టు, చింత చెట్టు. పొదలకు ఉదాహరణలు గులాబీ, మందారము. గుల్మాలకు ఉదాహరణలు తులసి, గోధుమ. గుల్మాల్ని హర్బ్స్ అంటారు, పొదల్ని ష్రబ్స్ అంటారు, చెట్లని ట్రీస్ అంటారు. ఇవి మీరు తెలుగులో కంటే కూడా కొంచెం ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. పాకే మొక్కలు బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించు మొక్కలు పాకే మొక్కలు. బలహీన కాండం ఉంటుంది, వీటికి నిటారుగా నిలబడలేక ఉండడం వలన నేల మీద వ్యాపిస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణలు పుచ్చకాయ, గుమ్మడికాయ. పుచ్చకాయ, గుమ్మడికాయ అనేవి నేల మీద ప్రాకే మొక్కలకు ఉదాహరణలు. ఎగబాకే మొక్కలకు ఉదాహరణలు. దేనినైనా ఆధారం చేసుకుని పైకి ఎగబాకే వాటిని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఎగబాగే మొక్కలు పాకే మొక్కలు గుల్మాలు, పొదలు, వృక్షాలకు భిన్నంగా ఉంటాయి. ఎగబాకే మొక్కలు ఉదాహరణలు ఏంటంటే ద్రాక్ష, కాకర అనేవేమో ఎగబాకే మొక్కలైతే నేలపై పాకే మొక్కలు గుమ్మడి, పుచ్చకాయ. కాండాలకు ఆకులు. ఇవి మీరేం కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. నేలపై పాకే మొక్కలకి ఏంటంటే పెద్ద కాయలు, గుమ్మడికాయ, పుచ్చకాయ. ఎగబాకే మొక్కలైతే దేన్నైనా అంటిపెట్టుకుని పాకుతాయి అని చెప్పాం కదా, ఆధారం చేసుకొని ద్రాక్ష, కాకర. అవి ఒకవేళ ఎగబాకే మొక్కల్లాగా పండిస్తే ఒకవేళ కాయ కట్ చేసామనుకోండి మీద పడుతుంది కదా, దెబ్బ తగిలిద్ది. సో అలా మర్చిపోకుండా ఉండడం కోసం అలా గుర్తుంచుకోండి. అవి నేల మీద ఉంటాయి కాబట్టి సో సేఫ్ అన్నమాట, పైకి పాకించరు. అలా ఉంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. కాండాలకు ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు ఉంటాయి. కాండం నీరు, ఖనిజ లవణాలు ఆకులకు కాండానికి అతుకబడి ఉన్న ఇతర మొక్క భాగాలకు వెళతాయి. కాండం నీరు, ఖనిజ లవణాలు ఆకులకు కాండానికి అతుకబడి ఉన్న ఇతర మొక్క భాగాలకు వెళతాయి. ఆకులు మొక్కకు కావలసిన ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయం చేస్తాయి. మొక్కకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసేది ఏంటి అంటే ఆకులు తయారవుతుందన్నమాట. ఆకులో భాగాలు చూసినట్లయితే కాండం, పత్రవృంతం, ఈనె, పత్రదళం, అంచు, అగ్రం. కాండం, పత్రవృంతం, ఈనె, పత్రదళం, అంచు, అగ్రం ఇవన్నీ ఆకులో ఉండే భాగాలు. ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. మొక్కలకు ఆహార కర్మాగారాలు మొక్క యొక్క ఏ భాగము అంటే ఆకు. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి. అరటి ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. చింతాకు చిన్నవిగా ఉంటాయి. కొబ్బరి ఆకులు పొడవైన ఈనెలతో ఉంటాయి. కొత్తిమీర, పుదీనా మంచి వాసననిచ్చే ఆకులు. మందార ఆకు వెడల్పుగా రంపం ఆకారంలో ఉంటాయి. తులసి ఆకు మంచి వాసనను ఇస్తుంది. బొప్పాయి ఆకు హస్తం ఆకారంలోనూ ఉంటాయి. ఆకులు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులు, వాసనలు ఉంటాయి. ఆకుల వల్ల ఉపయోగాలు ఏంటో చూసినట్లయితే కొత్తిమీర, కరివేపాకు, మునగాకుని తింటాము. తినే ఆకులు కొత్తిమీర, కరివేపాకు, మునగాకు. టీకి ఉపయోగించే ఆకులు ఆకులు. అరటాకులు, మర్రాకులు, సాలాకులు, విస్తర్లు, పాత్రలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పత్రవృంతం కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్నే పత్రవృంతం అంటారు. పత్రవృంతము అంటే దేనికి అతుక్కుని ఉంటుంది? కాండానికి అంటుకొని ఉంటుంది. కాండానికి అంటుకొని ఉండే ఆకు యొక్క భాగమే పత్రవృంతము. పత్రదళం అంటే వెడల్పైన పచ్చటి ఆకు భాగము. ఈనెలు అంటే ఆకుపైన ఉండే గీతలు. మనకి ఆకు మీద గీతల్లా కనిపిస్తాయి కదా, వీటిని ఈనెలు అంటారు. నడిమి ఈనె. ఆకు మధ్యలో స్పష్టమైన గీతనే ఇదే నడిమి ఈనె. ఈనెల వ్యాపనం ఇలా డిజైన్ లాగా ఉంది కదా, దీన్ని ఈనెల వ్యాపనం అని అంటారు. ఇదేమో నడిమి ఈనె, ఇవేమో ఈనెలు. ఈ విధంగా ఉండడాన్ని ఈనెల వ్యాపనం అని అంటారు. ఒక ఆకులో ఈనెలతో కూడిన రూపురేఖని ఈనెల వ్యాపనం అంటారు. ఆకు మధ్యలో స్పష్టమైన గీతని నడిమి ఈనె అంటారు. జాలాకార ఈనెల వ్యాపనం. నడిమి ఈనె
ఈయనకు ఈ రూపురేఖ రెండు వైపులా వలలాగా ఉంటుంది. ఈ ఈనెల వ్యాపనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. జాలాకార ఈనెల వ్యాపనము, సమాంతర ఈనెల వ్యాపనము. సమాంతర ఈనెల వ్యాపనము మరియు జాలాకార ఈనెల వ్యాపనము. జాలాకార ఈనెల వ్యాపనం ఎలా ఉంటుందంటే నడిమి ఈనెకు ఈ రూపురేఖ అనేది రెండు వైపులా వలలాగా ఉంటుంది. దాన్ని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. సమాంతర ఈనెల వ్యాపనము అంటే గడ్డి ఆకుల్లో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు చూస్తాం కదా, వాటిని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. ఇప్పుడు మనం ఫిగర్లో చూసింది అయితేనేమో జాలాకార ఈనెల వ్యాపనము, గడ్డి ఆకుల్లో ఉండేదేమో సమాంతర ఈనెల వ్యాపనము. సమాంతర ఈనెల వ్యాపనం ఏ మొక్కల్లో చూడవచ్చు? గడ్డి మొక్కల్లో చూడవచ్చు. బాష్పోత్సేకం. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు. నీరు ఆవిరి రూపంలో ఏ రూపంలో వస్తుంది? ఆవిరి రూపంలో బయటకు వస్తుందన్నమాట. ఈ ప్రక్రియనే బాష్పోత్సేకం అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీరు గాలిలోనికి విడుదల చేస్తాయి. ప్రక్రియ ద్వారా మొక్కలు నీరుని గాలిలోనికి విడుదల చేస్తాయి అంటే బాష్పోత్సేకం. కిరణజన్య సంయోగ క్రియ. మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాన్ని పొంది దాన్ని నిల్వ చేస్తాయి. ఆకులు సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మనం క్లోరోఫిల్ అంటాం కదా, దీనికోసం అవి నీరు, గాలి, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటాయి. నీరు, గాలి, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని ఆహారాన్ని తనలో ఉన్నటువంటి ఆకుపచ్చని రంగు పదార్థంతో తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ ప్రక్రియలో ఏం విడుదలవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఆకులచే తయారు చేయబడిన ఆహారము మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ చిన్న పాయింట్ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది, చూడండి. మొక్కకు శక్తి అందించడానికి తయారు చేసుకున్న కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. వెంటనే వినియోగించబడని పిండి పదార్థాలు స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడి మొక్కకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడే అంతర్గత శక్తి నిల్వగా ఉంటాయి. ఇప్పుడు మొక్కకు కావాల్సిన కార్బోహైడ్రేట్లు ప్రస్తుతానికి ఉపయోగించుకుంటాయి కదా, అవి కాకుండా వెంటనే ఉపయోగించబడకుండా ఉండే ఈ కార్బోహైడ్రేట్లు స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి అంతర్గత శక్తి నిల్వగా ఉంచుకుంటాయి అన్నమాట. 6CO2 12H2O gives rise C6H12O6 plus 6CO2 plus 6H2O. పత్రహరితం సహాయంతో సూర్యరశ్మి సమక్షంలో ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుందన్నమాట. C6H12O6 అనేది గ్లూకోజు, 6O2 అనేదేమో ఆక్సిజన్, 6H2O అనేదేమో వాటరు కిరణజన్య సంయోగ ప్రక్రియలో విడుదలయ్యేవన్నమాట. వేర్లు. మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండడానికి సహాయపడేవేంటి అంటే వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. తల్లివేరు, పార్శ్వవేర్లు, గుబురు వేర్లు అని రెండు రకాలుగా ఉంటాయి. తల్లివేరు, పార్శ్వవేరు, గుబురు వేరు అని రెండు రకాలుగా ఉంటాయి. నీరు, ఖనిజ లవణాలను వేర్లు నేలలో నుండి పీల్చుకుంటాయి. నేలలో నుండి పీల్చుకునేవి వేర్లు అన్నమాట. నేలలో నుండి ఏం పీల్చుకుంటాయి అంటే నీటిని మరియు ఖనిజ లవణాలని వేర్లు పీల్చుకుంటాయి. కాండం ఆకులకు, మొక్కలోని ఇతర భాగాలకు వీటిని సరఫరా చేస్తుంది. ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆకులేమో ఆహారాన్ని తయారు చేస్తాయి, వేర్లేమో నీటిని, ఖనిజ లవణాలని నేలలో నుండి పీల్చుకుంటే వేర్లు పీల్చుకున్న వాటిని కాండము ఆకులకు మరియు మొక్కలోని ఇతర భాగాలకు పంపిస్తాయి. ఈ ఆహారము కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాలకు నిల్వ చేయబడుతుంది. మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. ఆకుల్లో తయారవుతుంది కదా ఆహారము, అది కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. మనం తినగలిగే వేర్లకు ఉదాహరణలుగా ఏం చెప్తామంటే క్యారెట్టు, ముల్లంగి, చిలకడదుంప, కందగడ్డ, కర్రపెండలము, కందగడ్డ, క్యారెట్టు, ముల్లంగి, చిలకడదుంప అనేవి తినే వేర్లకు ఉదాహరణలు. కాండం అటు ఇటు సంచారం ఉన్న వీధిగా చెప్పవచ్చు. ఏ భాగాన్ని? కాండంని. తరువాత భాగం పుష్పంలోని భాగాలు మొగ్గ, ఆకర్షక పత్రం, రక్షక పత్రం, కేసరాలు, అండకోశం, అండాశయం, అండాలు ఇవన్నీ పుష్పంలోని భాగాలు. ఆకర్షక పత్రాలు. వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను పుష్పాలకు వివిధ రంగులు పత్రాలు ఉంటాయి. వీటిని ఆకర్షక పత్రాలు అంటారు. వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను చూస్తే పుష్పాలకు వివిధ రంగుల పత్రాలు ఉంటాయి. వీటిని ఆకర్షక పత్రాలు అంటారు. తరువాత రక్షక పత్రాలు. చిన్న ఆకు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ చిన్న ఆకు లాంటి నిర్మాణాలే రక్షక పత్రాలు అంటారు. తరువాత అండకోశము. పుష్పంలో అన్నిటికన్నా లోపలి భాగాన్ని అండకోశం అంటారు. అండాశయము. తరువాత భాగం అండాశయం, అండకోశం
యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిన భాగము. అత్యంత దిగువన మరియు ఉబ్బిన భాగమే అండాశయము. అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను అండాలు అంటారు. ఏదైనా మనం పుష్పాన్ని తీసుకుంటే పైకి మనకి పెటల్స్ కనిపిస్తాయి కదా, వాటినేమో ఆకర్షణ పత్రాలు అంటారు. పుష్పం యొక్క కాడ దగ్గర మనకి గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని రక్షక పత్రాలు అంటారు. తరువాత అండకోశం అంటే పుష్పంలో అన్నిటికంటే లోపల ఉండే భాగమే అండకోశము. అండాశయము అండకోశం యొక్క అత్యంత దిగువన ఉంటుంది. పెటల్స్ అన్నీ తీసేసిన తర్వాత లోపలికి ఉబ్బిన భాగం ఉంటుంది. ఆ ఉబ్బిన భాగమే ఈ అండాశయం అన్నమాట. దీనిలో మనకి సన్నగా కనిపిస్తూ ఉంటాయి పూసలు పూసలుగా, వాటిని మనం అండాలు అని అంటారు. ఇక్కడ చూస్తే పరాగకోశం, కేసరదండం, కేసరము భాగాలు. కీలాగ్రం, కీలం, అండాశయము, అండకోశం యొక్క భాగాలు. కేసరం యొక్క భాగాలు ఏంటి అంటే పరాగకోశము, కేసరదండము. అండకోశం యొక్క భాగాలు ఏంటి అంటే కీలాగ్రం, కీలం, అండాశయం. ఇవన్నీ ఈ లెసన్లో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ లెసన్ చూస్తే శరీర కదలికలు. ఆవులు, గేదెలు, మానవుడు కాళ్ళతో నడుస్తారు. పాము మొత్తం శరీరంతో కదుపుతూ జారడం, పాకడం వంటివి చేస్తుంది. పక్షులు, కీటకాలు రెక్కలు కదపడం ద్వారా ఎగురుతూ ఉంటాయి. చేపలు మొప్పల సహాయంతో ఈదుతూ ఉంటాయి. ఆవులు, గేదెలు కాళ్ళతో నడుస్తాయి. పాము మొత్తం శరీరం కదుపుతూ జారడం లేదా పాకడం చేస్తుంది. పక్షులు, కీటకాలు రెక్కలు కదపడం ద్వారా ఎగురుతూ ఉంటాయి. చేపలు మొప్పల సహాయంతో ఈదుతూ ఉంటాయి. జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే విధానాలు నడవడం, ఎగరడం, పరిగెత్తడం, పాకడం, దూకడం, జారడం, ఈత కొట్టడం, ఇవన్నీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఉపయోగించే విధానాలు. మానవ శరీరంలో ఉండే కదలికలు చూద్దాం ఇప్పుడు. మన శరీరంలో రెండు భాగాలు ఒకదానితో మరొకటి కలిసినట్లుగా అనిపించే ప్రదేశాల్లో మన శరీరాన్ని వంచడం, తిప్పగలగడం చేయగలం. మోచేయి, భుజం, మెడ వంటి ప్రదేశాలను కీళ్ళు అంటారు. ఇక్కడ కీళ్ళు ఉంటాయి అన్నమాట. రెండు భాగాలు ఒకదానికొకటి కలిసినట్టుగా ఎక్కడైతే ఉంటాయో అక్కడే మన శరీర భాగాన్ని వంచడము, కదిలించడము లాంటివి మనం చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ ఈ కదలికలు చేయడానికి మనకు ఉపయోగించేవి కీళ్ళు అన్నమాట. ఎక్కడుంటాయి కీళ్ళు? మోచేయి, భుజము, మెడ వంటి భాగాల్లో కీళ్ళు ఉంటాయి. ఈ ప్రదేశాల్లో కీళ్ళు ఉంటాయి అన్నమాట. మన శరీరంలో కీళ్ళు లేకపోతే అవయవాల్ని కదిలించడం సాధ్యం కాదు. మన శరీరంలో ఏమీ లేకపోతే మన అవయవాల్ని కదిలించలేము అంటే కీళ్ళు. మన శరీరంలో తల, ముఖము, మెడ, ముక్కు, చెవి, భుజం, వెనుక భాగము, చేతులు, కాలివేళ్లు నొక్కినప్పుడు గట్టిగా తగిలే నిర్మాణాలని ఎముకలు అని అంటారు. ఎముకలను వంచలేము. మన శరీరంలో వంచలేని భాగాలేమో ఎముకలు. మన శరీరాన్ని వంచడానికి లేదా తిప్పడానికి అవసరమైన భాగాలు ఏంటి అంటే కీళ్ళు. ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే శరీరాన్ని మనం వంచడం లేదా కదపడం చేయగలము. తరువాత ఇప్పుడు కీళ్ళు గురించి చూసినట్లయితే కీళ్ళు రకాలు ఉన్నాయి, అవి నేర్చుకుందాం. బంతిగిన్నె కీలు, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ఎముక యొక్క గుండ్రని భాగం మరో ఎముక యొక్క ఖాళీ స్థలంలో అమరిపోయి స్వేచ్ఛగా అన్ని దిశల్లోనూ కదిలే ఏర్పాటు ఉండేదే బంతిగిన్నె కీలు. ఒక ఎముక యొక్క గుండ్రని భాగం మరో ఎముక యొక్క ఖాళీ స్థలంలో అమరిపోయి స్వేచ్ఛగా అన్ని దిశల్లో కదిలే ఏర్పాటు బంతిగిన్నె కీలు. అన్ని దిశల్లో ఇప్పుడు మన అవయవాలు ఏమైనా కదులుతున్నాయి అంటే దానికి ఉదాహరణ అక్కడ ఏముంది? బంతిగిన్నె కీలు ఉన్నట్టు అనమాట. అన్ని దిశల్లో కదలికలను అనుమతించే కీలు బంతిగిన్నె కీలు. బంతిగిన్నె కీలు శరీరంలో ఉండే భాగాలు చేతులు, భుజాలు కలిపే ప్రదేశంలో, చేతులు భుజాలని కలిపే ప్రదేశంలో బంతిగిన్నె కీలు ఉంటుంది. తొడ ఎముక, నడుము ఎముక కలిసే ప్రాంతంలో కూడా బంతిగిన్నె కీలు ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది మన శరీరంలో బంతిగిన్నె కీలు అంటే చేతులు భుజాలు కలిసే ప్రాంతంలో, తొడ ఎముక, నడుము ఎముక కలిసే ప్రాంతంలోనూ ఉంటాయి. బొంగరపు కీలు మన మెడను తలతో కలిపే కీలే బొంగరపు కీలు. మన మెడను తలతో కలిపే ప్రాంతంలో ఉండే కీలు ఏది అంటే బొంగరపు కీలు. పైవోటల్ జాయింట్ అంటారు. మన తలను ముందుకు వెనుకకు వంచడానికి, తలను కుడి లేదా ఎడమవైపుకు తిప్పడానికి అనుమతిస్తుంది. కుడి లేదా ఎడమవైపుకు, ముందుకు వెనుకకు వంచడానికి మాత్రమే సహాయపడుతుంది అనమాట. ముందుకు వెనుకకు, కుడి ఎడమవైపుకు తిప్పడానికి అనుమతించే కీలు ఏంటి? బొంగరపు కీలు. బొంగరపు కీలు మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అంటే మెడను తలతో కలిపే భాగంలో ఉంటుంది. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక అనేది ఎలా తిరుగుతుంది? ఉంగరం ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. తర్వాత మడతబందు కీలు, హింగ్స్ అంటారు. తలుపు యొక్క మడతబందులను పోలిన కీలు కాబట్టి వీటికి ఆ పేరు వచ్చిందనమాట. ఇవి ముందుకు వెనుకకు మాత్రమే
కదలికల్ని అనుమతిస్తుంది. మడతబందు కీళ్ళు శరీరంలో ఎక్కడుంటాయి? మోచేయి, మోకాలు. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్న కీలు వచ్చేటప్పటికేమో బంతిగిన్ని కీలు, ఇది అన్ని వైపులా తిరగడానికి ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనం మాట్లాడుకున్న కీలు ఏంటి అంటే బొంగరపు కీలు, ఇది ముందుకు వెనుకకు మరియు కుడి ఎడమ వైపుకు తిప్పడానికి ఉపయోగపడుతుంది. అదే కానీ మడతబందు కీలు అయితే ముందుకు వెనుకకు మాత్రమే కదలికలకి అనుమతిస్తుంది. మడతబందు కీళ్ళు ఎక్కడుంటాయంటే మోచేయి, మోకాళ్ళల్లో ఉంటాయి. బొంగరపు కీలు ఎక్కడ ఉంటుంది? బొంగరపు కీలు ఎక్కడ ఉంటుందంటే మెడ భాగంలో ఉంటుంది. కదలని కీళ్ళు మన తలలో ఎముకల మధ్య ఎక్కడుంటాయి? కదలని కీళ్ళు అయితే తలలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు మన శరీరంలో మిగతా ఎముకల మధ్య ఉన్న కీళ్ళ వలె కదిలించలేము. ఈ ఎముకలు కదలలేవు. ఇటువంటి కీళ్ళనే మనం కదలని కీళ్ళు అని అంటారు. కదలని కీళ్ళు ఎక్కడుంటాయి అంటే తలలో ఉంటాయి. తలలో ఉండే ఎముకల మధ్య ఉండే కీళ్ళు మన శరీరంలో మిగతా ఎముకల మధ్య ఉండే కీళ్ళ వలె కదిలించలేమన్నమాట. ఈ ఎముకలు కదలలేవు. ఇటువంటి కీళ్ళని మనం కదలని కీళ్ళు అంటారు. పైదవడ తల యొక్క మిగిలిన భాగాల ఎముకలో కలిసిపోయి ఉంటాయి. అదే కదలని కీలు. తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు పైదవడ తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి. అదే కదలని కీలు. కదలని కీళ్ళు ఎక్కడ? పైదవడ తల యొక్క మిగిలిన భాగాల ఎముకల్లో కలిసిపోయి ఉండే కీళ్ళు ఈ కదలని కీళ్ళు అన్నమాట. మన శరీరంలో అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి చట్రంలా ఏర్పరుస్తాయి. ఈ ఎముకల చట్రం పేరే అస్థిపంజరం. మన శరీరంలో అన్ని ఎముకలు కూడా శరీరానికి ఆకృతిని ఇవ్వడం కోసం ఆకృతిని ఇవ్వడానికి ఎలా ఏర్పడతాయి? చట్రంలాగా ఏర్పడతాయి. ఈ చట్రం పేరే స్కెలెటన్ అంటాం ఇంగ్లీష్లో, అదే తెలుగులో అస్థిపంజరం. ఎముకలన్నీ ఏ ఆకారంలో ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే దేని ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఎక్స్రే ద్వారా తెలుస్తుంది. ఎముకలు ఎన్ని ఉన్నాయి, ఏ ఆకారంలో ఉన్నాయో దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు ఎన్ని ఎముకలతో ఏర్పడుతుంది? 305. పుట్టగానే ఎన్ని ఎముకలు ఉంటాయి? 305 ఎముకలు ఉంటాయి. యుక్త వయసులోకి కొన్ని ఎముకలన్నీ కలిసిపోయి 206 ఎముకలు 206 ఎముకలు యుక్త వయసుకు వచ్చేటప్పటికి కొన్ని కలిసిపోయి ఏర్పడతాయి. అదే పుట్టగానే అయితేనేమో 305 ఎముకలు ఉంటాయి. ఇప్పుడు మణికట్టు చూద్దాం. మణికట్టులో అనేక చిన్న చిన్న ఎముకలు కలిసి ఏర్పడుతుందన్నమాట. మణికట్టు అనేక చిన్న చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. దాని పేరు కార్పుల్స్. మణికట్టు అనేక చిన్న చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. దాని పేరేంటి? కార్పుల్స్. తర్వాత రిబ్కేజ్, దీన్ని ఉరఃపంజరం అంటారు. రిబ్కేజ్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రిబ్కేజ్ని తెలుగులో ఉరఃపంజరం అంటారు. ఛాతీ మధ్యలో వీపు వెనుక భాగంని స్పర్శిస్తే ఛాతీ ఎముకలు వెన్నెముకని పరిశీలిస్తాం. ప్రక్కటెముకలు వంగి ఉండడాన్ని గమనిస్తాం. ఛాతీ ఎముక మరియు వెన్నెముక ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని ఉరఃపంజరం అంటారు. ఉరఃపంజరాన్ని ఏమేమి ఏర్పరుస్తాయి? ఛాతీ ఎముక మరియు వెన్నెముక ఈ పంజరాన్ని ఏర్పరుస్తుంది. రిబ్కేజ్ని ఏమేమి ఏర్పరుస్తాయి అంటే ఛాతీ ఎముక, వెన్నెముక కలిపి. ప్రక్కటెముకలు మనం ఎలా ఉంటాయంటే వంగి ఉంటాయి. ఛాతీ మధ్యలో వీపు వెనుక భాగంని స్పర్శిస్తే ఛాతీ ఎముకలు మనం వెన్నెముకని పరిశీలించవచ్చు. ఎక్కడ? ఛాతీ మధ్యలో వీపు వెనుక భాగాన్ని మనం స్పర్శిస్తే మనకి ఏ ఎముకలు తగులుతాయి? ఛాతీ ఎముకలు మరియు వెన్నెముక తగులుతాయి. ఇవి రెండూ కలిపి దేన్ని ఏర్పరుస్తాయి అంటే రిబ్కేజ్ని ఏర్పరుస్తాయి. ప్రక్కటెముకలు ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఛాతీకి ఇరువైపులా ప్రక్కటెముకలు ఉండి శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాలను రక్షిస్తూ ఉన్నాయి. శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాలను రక్షించేది ఏంటి? ఛాతీకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రక్కటెముకలు. ఇవి ఎన్ని ఉన్నాయంటే 12. తర్వాత వెన్నెముక మోకాల్ని వంచకుండా కాలివేళ్లు పట్టుకున్న వ్యక్తిని వెనక నుండి వీపు మధ్య భాగంలో గమనించినప్పుడు అక్కడ గల పొడవైన ఎముకల నిర్మాణాన్ని మనం వెన్నెముకగా గుర్తించవచ్చు. వెన్నెముక అనేది అనేక చిన్న చిన్న ఎముకలతో నిర్మితమై ఉంటుంది. వీటిని వెన్నెపూసలు అంటారు. వెన్నెపూసలు అంటే వెర్టిబ్రే ఎన్ని ఉంటాయంటే 33. ప్రక్కటెముకలు 12. మానవుడు పుట్టగానే ఎన్ని ఉంటాయి? 305 ఎముకలు ఉంటాయి. యుక్త వయసు రాగానే ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206. ప్రక్కటెముకలు ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. వెన్నుపూసలు ఎన్ని ఉంటాయి అంటే వెన్నుపూసలు 33 ఉంటాయి. ఉరఃపంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలుస్తాయి. ఉరఃపంజరంలో ఉండే ఎముకలు దేనితో కలుస్తాయి? వెన్నుముకతో కలుస్తాయి.
వెన్నెముక పూసలలాగా కాకుండా వెన్నెముక ఒక ఎముకలా ఉంటే మనం వంగడం అనేది సాధ్యమయ్యేది కాదు. భుజపుట ఎముకలు, భుజాలపై 2 ఎముకలు ఉండడాన్ని మనం గమనిస్తే అక్కడున్న ఎముకలే ఈ భుజపుట ఎముకలు అవుతాయి. భుజాలపై 2 ఎముకలు ఉంటాయి కదా, అవే ఈ భుజపుట ఎముకలు అన్నమాట. తర్వాత కటివలయం, మన పొట్ట క్రింద భాగంలో అమరిన ఎముకల సముదాయాన్ని కటివలయం అంటారు. ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. కూర్చోవడానికి ఉపయోగపడేది ఏంటి అంటే కటివలయం. దీన్ని ఇంగ్లీష్లో పెల్విక్ బోన్స్ అని అంటారు. కటి కూర్చోవడానికి పెల్విక్ బోన్స్ కూర్చోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు పుర్రెలో ఉన్న ఎముకలు చూస్తే అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. దీన్ని మనం ఇంగ్లీష్లో స్కల్ అంటారు. స్కల్ ఏ భాగాన్ని రక్షిస్తుంది అంటే మెదడుని రక్షిస్తుంది. అత్యంత ముఖ్యమైన భాగమైనటువంటి మెదడుని కప్పి ఉంచేది, రక్షించేది ఏది అంటే స్కల్ అన్నమాట. స్కల్ అంటే పుర్రె. తర్వాత మృదులాస్థి, మన అస్థిపంజరం యొక్క కొన అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు, వంగి ఉంటాయి. వీటిని మనం మృదులాస్థి అంటారు. ఇవి ఎక్కడుంటాయంటే చెవి తమ్మె. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు. మృదులాస్థి అంటే మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు, ఇవి వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు. ఇవి మన శరీరంలో ఎక్కడుంటాయంటే చెవితమ్మె, కీళ్లల్లో ఉంటాయన్నమాట. మన అస్థిపంజరంలోని ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిని ఉపయోగించుకుని మన అవయవాలను తాకవచ్చు, వంచవచ్చు మరియు కదిలించవచ్చు. చేతి పిడికిలిని బిగించి మోచేతి వద్ద చేతిని వంచి బొటనవేలుతో భుజాన్ని తాకినప్పుడు దండి చేయి వాపును గమనించవచ్చు. దండి చేయి అంటే ఇక్కడ ఏదో కాదండి, అప్పరామ్ అన్నమాట. ఇది కండరాలు సంకోచం చెందడం వలన ఇలా అవుతుందన్నమాట. సాధారణంగా కండరం తన పొడవుని తగ్గించుకున్నప్పుడు కండరం ఉబ్బుతుంది. తన పొడవుని తగ్గించుకుంటే ఏమవుతుంది? ఉబ్బుతుంది. ఈ తరహా కండర సంకోచాలను గమనించే సందర్భాలు ఎప్పుడంటే నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు. సంకోచం చెందినప్పుడు కండరం పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారి సంకోచం చెందినప్పుడు కండరం పొట్టిగా, దృఢంగా, మందంగా మారి ఎముకను లాగుతుంది. కండరం పనిచేయు విధానం. కండరాలు జంటగా పనిచేస్తాయి. కండరాలు ఎప్పుడైనా సరే జంటగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు మొదటి ఎముక సడలుతుంది. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు. కనుక ఎముకలను కదిలించడానికి 2 కండరాల జత అవసరము. ఎముకలను కదిలించడానికి 2 కండరాల జత అవసరం. ఇప్పుడు జంతువుల్లో చలనాలను గమనిస్తే మొదట వానపాము మట్టిలో ఉన్నప్పుడు తేలికగా కదలగలదు. కానీ అదే వానపాము గాజు పలక లేదా ఏదైనా జారే ఉపరితలంపై ఉంచినప్పుడు అది సులభంగా కదలలేదు. వానపాము శరీరం ఒక చివర నుండి మరొక చివరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వానపాము శరీరం ఎలా ఉంటుంది? ఒక చివర నుండి మరొక చివరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వానపాములో ఎముకలు ఉండవు. ఎముకలు క్రింది వానిలో దేనికి ఉండవు అంటే వానపాముకు ఉండవు. దీని కండరాలే శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి సహకరిస్తాయి. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి వానపాముకు ఏ అవయవం సహాయపడుతుంది? కండరాలు. వానపాములో ఏ అవయవాలు లేవు అంటే కండరాలు. ఏ శరీర భాగం లేదు అంటే కండరాలేమో పొడిగించడానికి, శరీరాన్ని సంకోచింపచేయడానికి ఉపయోగపడితే ఎముకలేమో తన శరీరంలోనే లేవన్నమాట. వానపాము కదలికలు ముందుగా తన శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది. ఆ తర్వాత తన ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఇలా అది కొంచెం దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. ఇటువంటి కండరాల వ్యాకోచ సంకోచాలను పునరావృతం చేస్తూ వానపాము నేలపై కదులుతుంది. తాను కదిలే సమయంలో తన కదలికలకు సాయపడేందుకు జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది. వానపాము తన శరీరాన్ని నేలకు అంటిపెట్టుకుని ఉండడంతో తన శరీరం క్రింద పెద్ద సంఖ్యలో ఉండే చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు సహకరిస్తాయి. వానపాము తన శరీరాన్ని నేలకు అంటిపెట్టుకుని ఉండడంలో తన శరీరం కింద పెద్ద సంఖ్యలో ఉండే చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు సహకరిస్తాయి. ఏం సహకరిస్తాయి? చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు. దేనికి సహకరిస్తాయి అంటే తన శరీరాన్ని నేలకు అంటిపెట్టుకుని ఉండడంలో సహకరిస్తాయి. కండరాలతో అనుసంధానించబడిన ఇవి శరీరానికి నేలపై మంచి పట్టును పొందడానికి సహాయపడతాయి. వానపాము తన మార్గంలోని మట్టిని తింటూ జీర్ణం కాని భాగాన్ని తిరిగి మట్టిలోనికే వదిలివేస్తుంది.
వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయుక్తంగా మారుస్తుంది. నత్త యొక్క వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం ఉంటుంది. దీన్ని కర్పరం అంటారు. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం. నత్త యొక్క బాహ్య అస్థిపంజరం పేరేంటి? కర్పరం. కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు అనమాట. కర్పరం అనేది ఒక నిర్మాణమే అయినా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడంలో సహాయపడదు. ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడంలో సహాయపడదనమాట. నత్తను గాజు పలకపై ఉంచి అడుగు భాగం నుండి నత్త యొక్క చలనాన్ని మనం పరిశీలించవచ్చు. పాదం అని పిలువబడే బలమైన కండరాలతో తయారైన నిర్మాణం నత్త యొక్క కదలికలో సహాయపడుతుంది. నత్తకు కదలికలో సహాయపడేది ఏంటి అంటే పాదం. ఇంగ్లీష్లో ఫుట్ అనే అంటారు దీన్ని, ఇంకా వేరే పేరేం లేదు. తరువాత బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, గాలిలో ఎగురుతాయి. బొద్దింకలకు ఉండే 3 జతల కాళ్ళు నడవడానికి సహాయపడతాయి. బొద్దింకలకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 3 జతల కాళ్ళు బొద్దింకలకు ఉన్నాయి. వీటి శరీరం గట్టిగా ఉన్న అనేక ఫలకాలతో కలిసి ఏర్పడిన బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. 3 జతల కాళ్ళు క్రింది వానిలో దేనికి ఉంటాయంటే బొద్దింక. కర్పరం దేనికి ఉంటుంది అంటే నత్త. ఎముకలు లేనిది దేనికి అంటే పాము. మట్టిని ఏది తింటుంది అంటే వానపాము. ఈ బాహ్య అస్థిపంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది. బొద్దింక చలనంలో ఈ ఫలకాలతో కూడిన బాహ్య అస్థిపంజరం సహకరిస్తుంది. తల వెనుక శరీరానికి అంటిపెట్టుకుని ఉన్న 2 జతల రెక్కలు ఎగరడానికి సహాయపడతాయి. ఎగరడానికి సహాయపడేది బొద్దింకకేంటి అంటే రెక్కలు. ఎన్ని కాళ్ళు ఉంటాయంటే 3 జతల కాళ్ళు ఉన్నాయి. దీనికి రెక్కలు ఎక్కడుంటాయంటే తల వెనుక శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నాయి. తర్వాత పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేలపై కూడా నడుస్తాయి. పక్షులు గాలిలో ఎగురుతాయి మరియు నేలపై కూడా నడుస్తాయి. బాతులు, హంసలు వంటివి కొన్ని నీటిలో ఈదుతాయి. పక్షులు గాలిలో ఎగరడానికి వీలుగా తమ శరీరంలో మార్పులు చేసుకుంటాయి. దీనిలో భాగంగానే పక్షుల ఎముకలు బోలుగా ఉండి తేలికగా ఉంటాయి. క్రింది వానిలో వేటి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి అంటే పక్షులు. ఎముకలు లేనిదేంటి? వానపాము. తర్వాత వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్ళు ఏంటంటే ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెందుతాయి. వెనుక జత కాళ్ళేమో నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెందుతాయి. బలంగా ఉండే భుజపుట ఎముకలు రెక్కలను పైకి కిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. ఛాతీ ఎముకలేమో బలంగా ఉండే భుజపుట ఎముకలు రెక్కలను పైకి కిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. తర్వాత చేప యొక్క ఆకారము పడవ ఆకారాన్ని పోలి ఉంటుంది. పడవ ఆకారాన్ని కలిగి ఉండేది చేప. చేప తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటూ 2 చివర్లలో సన్నగా ఉండేలా పడవ లాంటి ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ ఆకారము చేపను నీటిలో సులభంగా కదిలేలాగా చేస్తుంది. చేప యొక్క ఆకారము పడవను పోలి ఉంటుంది. ఎందుకు అంటే చేప నీటిలో సులభంగా కదిలేలాగా ఉండడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. కప్పి ఉంటుంది. చేపలు ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపు వంగినట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపు కదిలేలాగా చేస్తాయి. తరువాత శరీరం తోక వేగంగా వేరే వైపుకు వంచడం వల్ల ఏర్పడిన కదుపు చేపను ముందుకు తోస్తుంది. ఇలా క్రమబద్ధంగా ఉండే కుదుపుల ఫలితంగా చేప ముందుకు కదులుతుంది. చేప తోకలో వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. తోకలో ఉండే వాజాలు కూడా చేప యొక్క చలనంలో సహాయపడతాయి. చేపల శరీరంపై గల ఇతర వాజాలు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి, సరైన దిశలో ఉండడానికి సహకరిస్తాయి. నీటి అడుగున ఈదే ఈతగాళ్ళు నీటిలో సులభంగా కదలడానికి సహాయపడు వాజాల వంటి తెడ్లను వారి పాదాలకు వేసుకోవడం మనం గమనించవచ్చు. పాములు పొడవాటి వెన్నెముకను, పలుచని కండరాలను కలిగి ఉంటుంది. పొడవాటి ఎముక, పలుచని కండరాలను కలిగి ఉంటుంది. అవి ఒకదానికి ఒకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలుపబడి ఉంటాయి. కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకటి కలిపి ఉంచుతాయి. పాము శరీరం అనేక వంపులు తిరిగి ఈ వంపు శరీరాన్ని నెట్టడం వల్ల పాము చాలా వేగంగా, తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ కదులుతుంది. తర్వాత ఇతర ముఖ్యాంశాలు గమనించినట్లయితే ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ యొక్క రచన గైట్ ఆఫ్ యానిమల్స్. దీనిలో తనకు తానే అరిస్టాటిల్ అడిగిన ప్రశ్నలు: జంతువులు వేరువేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి? ఈ శరీర భాగాలు జంతువులకు కదలడానికి ఎలా సహకరిస్తాయి?
వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాల్లో పోలికలు తేడాలు ఏమిటి? వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరం? మనుషులకు 2 కాళ్ళు, ఆవులకు గేదెలకు 4 కాళ్ళు ఎందుకు? చాలా జంతువులకు సరి సంఖ్యలో కాళ్ళు ఎందుకు ఉంటాయి? మన కాళ్ళు వంపు మన చేతుల కంటే ఎందుకు మన కాళ్ళ వంపు చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఇవన్నీ ఎవరు? అరిస్టాటిల్ తనకు తానే ప్రశ్నించుకున్నారనమాట. మెరుగైన ఆరోగ్యం కోసం యోగా. మెరుగైన ఆరోగ్యం కోసం ఏంటి? యోగా. యోగా అనేది ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎవరు ప్రకటించారు? ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఎప్పుడు? జూన్ 21ని. మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి, వెన్నెముకను నిటారుగా ఉంచడానికి, నిటారుగా కూర్చోవడానికి మరియు వంగి ఉండకుండా ఉండడానికి యోగా సహకరిస్తుంది. యోగాలోని అనేక ఆసనాలు బరువు తగ్గడంలోనూ, ఎముకలను బలంగా చేయడంలోనూ, ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలోనూ సహాయపడతాయి. వృద్ధుల్లో కనిపించే కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనం పొందడంలో సహకరించేది ఏంటి అంటే యోగా. శరీరంలోని అన్ని కండరాలను చురుకుగా ఉంచుతూ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. యోగాసనాలను శిక్షణ పొందిన వ్యక్తి పర్యవేక్షణలోనే చేయాలి. పైదవడ అనేది ఏంటి? కదలని కీలు. చేప శరీరంపై వాజాలు ఉంటాయి. ప్రక్కటెముకలు గుండెను రక్షిస్తాయి. నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది. బొద్దింక బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ఇవి టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉన్నవి. తర్వాత లెసన్ సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు. మైదాన ప్రాంతంలో ఉండే ఇళ్ళు పరిసరాలతో పోల్చితే గంగానది పరివాహక హిమాలయ ప్రాంతాల్లో ఇళ్ల పరిసరాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కనిపించే వృక్షాలు ఏంటి అంటే ఓక్ పైన్ దేవదారు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. రాజస్థాన్ అనేది ఎడారి ప్రాంతం. ఇక్కడ కాక్టస్ మొక్కలు, ఒంటెలు మనకు కనిపిస్తాయి. పూరీ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం కాబట్టి అక్కడ సరుగుడు చెట్లు ఉంటాయి. పూరీ ప్రాంతంలో అక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఏం చెట్లు ఉంటాయంటే సరుగుడు చెట్లు ఉంటాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కాక్టస్ మొక్కలు ఉంటాయి. ఆయా ప్రదేశాలను బట్టి అక్కడి వాతావరణం పరిస్థితులు, చల్లదనము, వేడి, ఆర్ద్రత వంటివి అక్కడ కనిపించే వృక్ష జంతు జాలాలను నిర్ణయిస్తాయి. ఎటువంటి భిన్న పరిస్థితులున్నా ఆయా ప్రాంతాలు అనేక జీవరాశులను కలిగి ఉంటాయి. చివరికి అగ్నిపర్వతాల ఉపరితలంలో కూడా అనేక జీవరాశులు ఆవాసంగా ఉంటాయి. జీవులు, వాటి పరిసరాలు. ఎడారుల్లో ఒంటెలు, పర్వతాల్లోనేమో మేకలు, జడలబర్రెలు, సముద్ర తీరంలోనేమో పీతలు, చేపలు, అడవి ప్రాంతంలోనేమో మొక్కలు, జంతువులు, ఎండిన వృక్ష భాగాలు, జంతు అవశేషాలు, మృత్తికలు, గులకరాళ్ళు వంటివి ఉంటాయి. మహాసముద్రాల్లోనేమో నీటిలో కరిగిన లవణాలు ఉంటాయి. ఆవాసము అనుకూలం. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటితో ఆవరించబడి ఆ నీటిలో కరిగిన గాలిని ఉపయోగించుకుంటాయి. ఎడారిలో చాలా తక్కువ నీరు లభించడంతో పాటు పగలు చాలా వేడిగాను, రాత్రి చాలా చల్లగానూ ఉంటుంది. ఎడారిలో జంతువులు, మొక్కలు అక్కడి పరిసరాల్లోని గాలిని పీల్చుకుంటాయి. సముద్రం, ఎడారి భిన్నమైన పరిసరాలైనప్పటికీ ఈ రెండు సందర్భాల్లోనూ జంతువులు, మొక్కలు ఉంటాయి. ఒంటె శరీర నిర్మాణం ఎడారుల్లో జీవించడానికి అనుకూలంగా పొడవైన కాళ్ళు, ఇసుక, వేడి నుండి రక్షించగల శరీరము కలిగి ఉంటాయి. ఎడారుల్లో జీవించడానికి అనుకూలంగా ఒంటెకి ఏమున్నాయి? పొడవైన కాళ్ళు, ఇసుక వేడి నుండి రక్షించడానికి శరీరము కలిగి ఉంటుంది. ఒంటెలు చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేయడంతో పాటు పేడ పొడిగా ఉంటుంది. వీటి పేడ ఎలా ఉంటుందంటే పొడిగా ఉంటుంది. ఒంటెలకు అసలు చెమట పట్టదు. క్రింది వానిలో దేనికి చెమట పట్టదు అని కూడా అడగచ్చు. ఒంటెకు చెమట పట్టదు. అది తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా చాలా రోజులు జీవించగలదు. తరువాత చేపలు చాలా రకాలు ఉన్నప్పటికీ వాటిలో సారూప్యత ఉంటుంది. చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి నీటిలో కదలడానికి అనువుగా ఉంటాయి. వాటి శరీరంపై గల జారుడు స్వభావం ఉండే పొలుసులు చేపలను రక్షిస్తూ నీటిలో ఈదడంలో సహకరిస్తాయి. చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకను కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చడంలో, నీటిలో వాటి శరీరం సమతాస్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకను కలిగి ఉంటాయి. అవి దేనికి ఉపయోగపడతాయి అంటే వాటి దిశను మార్చడంలోనూ మరియు నీటిలో వాటి శరీరం సమతాస్థితిలో ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. చేపల్లో ఉన్న మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. చేప శరీర లక్షణాలు అవి నీటిలో జీవించడానికి, ఒంటె లక్షణాలు అది ఎడారిలో మనుగడ సాధించడానికి సహాయపడతాయి. భూమిపై గల అన్ని జీవరాశులు అవి జీవించే పరిసర లక్షణాలను బట్టి
కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అనుకూలనం అంటే ఏంటంటే ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అని అంటారు. ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. జీవుల అనుకూలనం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. అందుకే చేపలు నీటి బయట, ఒంటెలు సముద్రంలోనూ జీవించలేవు. చేపలేమో నీటి బయట జీవించలేవు, సముద్రంలోనేమో ఒంటెలు జీవించలేవు. ఎందుకు అంటే వాటి అనుకూలనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నివాస స్థలాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. ఆవాసము, జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసము అనగా నివాస స్థలము, గృహము. ఆవాసం జీవికి అవసరమైన ఆహారము, గాలి, నీరు, వసతి, ఇతర అవసరాలు తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో ఒకదానిపై మరొకటి సహాయపడుతూ జీవిస్తాయి. నేలపై జీవించే మొక్కలు, జంతువులు భౌమ్యావాసంలో జీవిస్తున్నాయి అంటారు. నేలపై జీవించే మొక్కలు, జంతువులు భౌమ్యావాసంలో జీవిస్తున్నాయి అంటాము. భౌమ్యావాసం అంటే అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు భౌమ్యావాసాలకు ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీరప్రాంత, పర్వత ప్రాంతాలు వంటి భౌమ్యావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయి. జలావాసాలు, నీటిలో చేపల, జంతువుల ఆవాసాలను జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు అనేవి జలావాసాలకు ఉదాహరణలు. నిర్జీవాంశాలు, సజీవాంశాలు గమనిస్తే నిర్జీవ అంశాలు అంటే ఆవాసాల్లో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి ఆవాసాల్లో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలని ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అని అంటారు. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆవాసపు సజీవులు అని అంటారు. సూర్యకాంతి, వేడి జీవనాన్ని ప్రభావితం చేసే కారకాలు. జీవనాన్ని ప్రభావితం చేసేవి ఏంటంటే సూర్యకాంతి, వేడి. జీవనాన్ని ఏమేమి ప్రభావితం చేస్తాయంటే సూర్యకాంతి, వేడి అనేవి ప్రభావితం చేస్తాయి. మొలకెత్తడము, చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలపై నిర్జీవ అంశాలు తమ ప్రభావాన్ని చూపుతాయి. విత్తనము మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అని అంటారు. ఇది కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభము. పెసర విత్తనాలు 20 నుండి 30 వరకు సేకరించి ఒక రోజంతా నానబెట్టి వాటిని 4 భాగాలుగా విభజించాలి. మొదటి భాగం 3 నుండి 4 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగేలాగా చూడాలి. నానబెట్టిన విత్తనాల్లో ఒక భాగాన్ని వెలుతురు ఉండే ప్రదేశంలో, మరో భాగాన్ని చీకటిగా ఉండి కాంతి ఏమాత్రమూ రాని ప్రదేశంలోనూ ఉంచాలి. చివరి భాగాన్ని రిఫ్రిజిరేటర్ లేదా చుట్టూ మంచుతో కూడిన చల్లని పరిసరాలలో ఉంచాలి. ప్రతిరోజు వాటిని శుభ్రం చేస్తూ నీటిని మారుస్తూ ఉండాలి. కొద్ది రోజుల తర్వాత గమనించినట్లయితే నిర్జీవ అనుఘటకాలైన వెలుతురులో ఉండే ప్రదేశంలోని విత్తనాలను మాత్రమే మొలకెత్తడం మనం చూస్తాము. మొక్కల పెరుగుదలకు అవసరమైన నిర్జీవ ఘటకాలు ఏంటంటే గాలి, కాంతి, నీరు, ఉష్ణము. మొక్కల పెరుగుదలకు ఏమేమి అవసరమవుతాయి? గాలి, కాంతి, నీరు, ఉష్ణం. చాలా చల్లని, చాలా వేడి పరిస్థితులలో కూడా జీవులు మనుగడ కొనసాగిస్తాయి. అయితే వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము సర్దుబాటు చేసుకుంటాయి. ఇలా జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతిని అనుకూలనం అని అంటారు. వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలనం. అనుకూలనం అనేది చాలా సంవత్సరాల పాటు ఆయా ప్రాంతపు నిర్జీవ అంశాలపై ఆధారపడి జరిగే ప్రక్రియ. అనుకూలనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆయా ప్రాంతపు నిర్జీవ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ అందులోనూ ఇది ఎటువంటి అంశం అంటే వెంటనే జరిగేది కాదు, చాలా సంవత్సరాల పాటు జరుగుతుంది. అనుకూలనం చెందిన జీవులు మనుగడ సాగిస్తాయి, చెందని జీవులు మరణిస్తాయి. జీవులు వేరువేరు నిర్జీవ అంశాలకు విభిన్న మార్గాలలో అనుకూలతకు చెందుతాయి. కనుక వివిధ ఆవాసాల్లో వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. భౌమ్యావాసాల గురించి ఇప్పుడు చూద్దాం. ఎడారులను చూసినట్లయితే ఎడారులో మనకు తెలుసు ఒంటెలు ఉంటాయి. వీటికి పొడవైన కాళ్ళు ఉంటాయి, ఇందాక చదువుకున్నాం. ఇలా పొడవైన కాళ్ళు లేని ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు పగటిపూట తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి ఇసుకలో లోతైన బొరియల్లో నివసిస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే రాత్రిపూట చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఎడారిలో పెరిగే మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఒకవేళ ఉన్నా కానీ అవి చిన్నగా లేదా ముళ్ళలాగా ఉండడాన్ని మనం గమనిస్తాం. కానీ అవి ఉండడం కానీ జరిగి తద్వారా ఆకుల నుండి నీటిని కోల్పోవడం తగ్గుతుంది. ఇలా ముళ్ళలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే బాష్పోత్సేక ప్రక్రియ అనేది బాగా జరగదు కాబట్టి నీరు అనేది తక్కువగా కోల్పోతుందన్నమాట.
దీనికి ఉదాహరణగా మనం కాక్టస్ మొక్క అని చెప్పుకోవచ్చు. కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణము నిజానికి దాని కాండము. కాక్టస్లో మనకి ఆకు మళ్ళీ కనిపించేది ఏంటంటే కాండం, ఆకు వలె మనకు కనిపిస్తుంది కాండం అనమాట, అది ఆకు కాదు. ఈ మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ నిర్వహించడం చేసేది ఏంటి అంటే కాండం అనమాట. కాక్టస్ మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ జరిపేది ఏంటి అని అడిగినప్పుడు మనం సమాధానంగా ఏం చెప్పాలి అంటే కాండాన్ని చెప్పాలన్నమాట. కాక్టస్ యొక్క కణజాలాల్లో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది. ఇది కాక్టస్ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే మూలాలను, వేర్లను కలిగి ఉంటాయి. పర్వత ప్రాంతపు ఆవాసాలు చాలా చల్లగా గాలులతో కూడి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు కూడా కురుస్తుందన్నమాట. ఈ ప్రాంతాల్లో శంకు ఆకారంలో వాలుగా కొమ్మలు ఉంటాయి. శంకు ఆకారంలోనూ వృక్షాలు, వాలుగాను కొమ్మలు ఉంటాయి. వృక్షాలలో కొన్నింటి ఆకులు సూదుల వలె ఉండి వర్షపు నీరు మరియు మంచు తేలికగా జారిపోవుటకు సహాయపడతాయి. జంతువులు అక్కడి చలి పరిస్థితుల నుండి తమను తాము కాపాడుకోవడానికి దళసరి చర్మము లేదా బొచ్చును కలిగి ఉంటాయి. జడలబర్రె వంటివి తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. మంచు చిరుత పులులకు పాదాలు మరియు కాలివేళ్లతో సహా శరీరం అంతటా దట్టమైన బొచ్చు ఉంటుంది. పర్వతాల యొక్క రాతివాలుపై పైకి పరిగెత్తుట కోసం కొండగొర్రెకు బలమైన గిట్టలు ఉంటాయి. మంచు చిరుతపులి, జడలబర్రె మరియు కొండగొర్రెలు పర్వతావాసానికి అనుకూలనం చెందాయి. పర్వత ప్రాంతాల్లోకి వెళ్లే కొలది అక్కడి పరిసరాలు మార్పు చెంది వేరువేరు ఎత్తుల్లో భిన్నమైన అనుకూలనాలు కనిపిస్తాయి. తరువాత గడ్డి భూములు, జింక వంటి జంతువులను వేటాడగల బలమైన జంతువు అయిన సింహము అడవి లేదా గడ్డి భూములలో నివసిస్తుంది. అక్కడి రంగుకు తగినట్లుగా సింహం కూడా లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహం ముందరి కాళ్లకు కాలివేళ్ల లోపలికి ఉపసంహరించబడే పొడవాటి గోర్లు ఉంటాయి. ఇవి వేగంగా పరిగెత్తడానికి, మాంసాన్ని చీల్చడానికి ఉపకరిస్తాయి. దాని లేత గోధుమ రంగు ఇతర జంతువులకు, తాను వేటాడే జంతువులకు లేదా భక్షితాలకు సింహం కనిపించనివ్వకుండా చేస్తుంది. ముఖానికి ముందు భాగంలో ఉండే కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశాన్ని గుర్తించి సరైన అవగాహనను కల్పిస్తుంది. అడవుల్లో గడ్డి భూముల్లోనే నివసించే జింకలకు భిన్నమైన మొక్కల కాండాలను నమలడానికి సహకరించే బలమైన దంతాలు ఉంటాయి. జింకకు తన భక్షమునకు దాన్ని తినే సింహం అంటే ప్రిడేటర్స్ అన్నమాట. జింకకు తన భక్షమునకు అంటే ప్రిడేటర్స్ దాన్ని తినే సింహం వంటి జంతువులకు దొరకకుండా పరిగెత్తిపోవుటకు తన భక్షకము యొక్క ఉనికి తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల వాటికి కదలికలను వినడానికి పెద్ద చెవులు, ప్రమాదాలను చూచుటకు సహకరించేలా తలకు పక్కలనున్న కళ్ళు సహకరిస్తాయి. జింక యొక్క వేగం ఇతర జంతువులకు తాను దొరకకుండా పరిగెత్తడానికి సహాయపడుతుంది. తర్వాత ఇప్పుడు జలావాసాలను గమనిస్తే మహాసముద్రాలు సముద్ర జీవుల క్రమబద్ధమైన ఆకారము, అవి నీటిలో తేలిగ్గా కదలడానికి సహాయపడతాయి. స్క్విడ్లు, ఆక్టోపస్లు సముద్రం అడుగు భాగంలో నివసిస్తాయి కనుక వాటికి క్రమబద్ధమైన ఆకారం ఉండదు. అయితే ఇవి నీటిలో కదిలినప్పుడు మాత్రం తమ శరీరాలను తగినట్లుగా క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువులలో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను వినియోగించుకోవడంలో సహాయపడతాయి. డాల్ఫిన్లు, తిమింగలాలు మొప్పలు కలిగి ఉండవు. ఇవి తమ తలపై భాగాలలో ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. మొప్పలు ఉండనివి వేటికి అంటే డాల్ఫిన్లకు, తిమింగలాలకు మొప్పలు ఉండవు. నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నీటి తలమునకు సమీపంలో ఈదుతున్నప్పుడు ఇవి గాలిని పీల్చుకోగలవు. అలాగే గాలిని పీల్చుకోకుండా నీటి లోపల చాలా సమయం కూడా ఉండగలవు. చెరువులు, సరస్సులు, నదులు మరియు కాలువలలో పెరిగే మొక్కల వేళ్ళు నీటి అడుగున ఉన్న మట్టిలో నాటుకుని పోయి ఉంటాయి. మరికొన్ని నీటి మొక్కలు నీటిపై తేలుతూ ఉంటాయి. భౌమ్యావాసాల్లో పెరిగే మొక్కల్లో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించుకోవడంలో సాధారణ వేళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. నీటి మొక్కల్లో వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధాన పనిగా ఉంటుంది. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉండి నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి.
ఇవి సన్నని మరియు పలుచని రిబ్బన్ వంటి ఆకులను కలిగి ఉంటాయి. నీట మునిగిన మొక్కల్లో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకు మాత్రమే నష్టం జరగకుండా తేలికగా నీరు మారుతుంది. కప్పలు సాధారణంగా చెరువుల్లో నివసిస్తూ నీటిలోనూ నేలపైన జీవించగలవు. వాటికున్న బలమైన వెనుకకాళ్ళు దూకడంలోనూ భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. కప్పలకు వెనుక కాళ్ళు దూకడంలోనూ భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయన్నమాట. వాటికి ఉన్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి. తెడ్డు వంటి పాదాలేమో ఈదడానికి సహాయపడతాయి అన్నమాట కప్పలకు. తరువాత జీవుల లక్షణాలు. అడవిలో చెట్లు, తీగలు, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పుట్టగొడుగులు, నాచు వంటివి ఉంటాయి. వీటిలో మొక్కలు, జంతువులు, పుట్టగొడుగులు మరియు నాచు అనేవి సజీవమైనవి. నిర్జీవమైనవి రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు. ఎడ్వర్డ్ లియర్ బుక్ కంప్లీట్ నాన్సెన్స్. మొక్కలు చలించలేకపోయినా సజీవులే. ఎడ్వర్డ్ లియర్ రాసిన బుక్ ఏంటి అంటే కంప్లీట్ నాన్సెన్స్. దీనిలో ఉన్న గేయం ఏంటంటే, పలికింది బల్ల కుర్చీతో ఒకే చోట నిలిచి వేడెక్కి బొబ్బలెక్కిన పాదాలతో నేనెంత మదనపడ్డాను నీకెంత తెలియదనుకుంటాను రా. మనం అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళితే చక్కగా కాసేపు ఈ కబుర్లన్నీ ముచ్చటించుకోవచ్చు. చల్లని గాలిలో సేద తీరుతూ నీవెంత తెలివి తక్కువతనంతో మాట్లాడుతున్నావో తెలుసా. మనం ఎలా నడవగలం చెప్పు అన్నది కుర్చీ బల్లతో. నీవెప్పుడు తెలుసుకున్నావు మనం నడవలేమని నిట్టూరుస్తూ అన్నది కుర్చీతో బల్ల. అయినా ప్రయత్నిస్తే పోయేదేముంది, మన ఇద్దరికి కాళ్ళున్నాయి గారా, అలా కలిసి ముందుకెద్దాం, మున్ముందు ఎన్నెన్నో వింతలు చూసేద్దాం అనేది ఈయన రాసినటువంటి బుక్లో ఉన్న గేయం అనమాట. మొక్కలు చలించలేకపోయినా సజీవులే, వాహనాలు చలించగలిగిన నిర్జీవులే అనేది వీటి సారాంశం అన్నమాట. జీవులకు ఆహారం అవసరం. జీవులకు అవసరమేంటి? ఆహారం. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. జంతువులు ఆహారం కోసం మొక్కలపై లేదా ఇతర జంతువులపై ఆధారపడుతుంటాయి. జీవులు పెరగడానికి, ఇతర జీవక్రియలు నిర్వర్తించడానికి అవసరమైన శక్తిని అందించేదే ఆహారం అన్నమాట. సజీవులలో పెరుగుదల ఉంటుంది. గుడ్డు నుండి పొదగబడిన కోడిపిల్ల కోడి పెట్టగాని పుంజుగానిగా పెరుగుతుంది. మొక్కలు, ఇతర జంతువులు అన్ని పరిమాణంలో పెరుగుదలను చూడవచ్చు. కొన్ని మొక్కలు చిన్నవి, తక్కువ వయసు కలిగినవి, మరికొన్ని పెద్దవి ఉంటాయి. పెరుగుదల అనేది సజీవుల్లో కనిపించే సామాన్య లక్షణం. నిర్జీవులు పెరుగుదలను చూపించలేవు. సజీవులు మాత్రమే పెరుగుదలను చూపిస్తాయి. సజీవులు శ్వాసిస్తాయా? మనం గాలిని లోపలికి పీల్చడం, బయటకు వదలడం చేస్తూ ఉంటాము. ఇలా గాలిని లోపలికి పీల్చడం, బయటకు వదలడాన్ని ఏమంటారు అంటే శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియలో మనం లోపలికి పీల్చుకున్న గాలి కొంత ఆక్సిజన్ను మన శరీరం ఉపయోగించుకుంటుంది. ఆ తరువాత శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మిగిలిన గాలితో కలిపి బయటకు విడిచిపెడతాం. ఈ ఊపిరి పీల్చడం అనే ప్రక్రియలో మానవులలో, ఆవులు, గేదెలు, కుక్కలు లేదా పిల్లులు వంటి జంతువుల్లో కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. శ్వాసక్రియ అనేది జీవులన్నిటికీ అత్యావశ్యకమని చెప్పవచ్చు. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తనకు కావాల్సిన శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైన వాయువులు వినిమయానికి మాత్రం ఒక్కో జంతువులో ఒక్కో రకమైన యాంత్రిక విధానం ఉంటుంది. వానపాములు చర్మం ద్వారా శ్వాసిస్తాయి. చేపలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను వినియోగించుకుంటాయి. నీటిలో కరిగిన ఆక్సిజన్ వినియోగించుకోవడానికి మొప్పలని ఉపయోగించుకుంటాయి. మొక్కల్లో వాయు వినిమయం ఆకులలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా జరుగుతుంది. మొక్కలు గాలిలో కార్బన్ డైఆక్సైడ్, మొక్కలు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. శ్వాసక్రియలో గుర్తుపెట్టుకోండి, శ్వాసక్రియలో మొక్కలైనా సరే కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి ఆక్సిజన్ని పీల్చుకొని. అదే కనుక ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తే దాన్ని కిరణజన్య సంయోగ ప్రక్రియ. అది కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో జరుగుతుంది. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని శ్వాసక్రియలో విడుదల చేస్తాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. మొక్కలు తాము ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో వినియోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మొక్కల్లో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగును.
జీవుల్లో స్పందన. కొన్ని ప్రతిస్పందనలు. ముళ్ళు వంటి పదునైన వస్తువు గుచ్చుకున్నప్పుడు వెంటనే ప్రతిస్పందించడం, ఇష్టమైన ఆహారం కనిపించినప్పుడు నోట్లో లాలాజలం ఊరడం, హఠాత్తుగా సూర్యకాంతి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోవడం, ఇవన్నీ ప్రతిస్పందనలే. ప్రచోదనాలు అంటే స్టిములి. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలతో వచ్చే మార్పులని ప్రచోదనాలు అంటారు. ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు స్పందిస్తాయి. ప్రచోదనాలకు జంతువుల ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, ఆహారాన్ని చూడగానే హుషారుగా మారడం, పక్షులు జంతువులకు దగ్గరకు వెళితే అవి పారిపోవడం, కాంతి తమపై ప్రసరించినప్పుడు అడవి జంతువులు పారిపోవడం, వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశాలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ప్రతిస్పందనలే. ఈ ప్రచోదనాలకు మొక్కల్లో వచ్చే ప్రతిస్పందనలు ఎలా ఉంటాయంటే, కొన్ని మొక్కల పుష్పాలు రాత్రి సమయంలో వికసిస్తాయి. కొన్ని మొక్కలు సూర్యాస్తమయం తర్వాత మూసుకొని పోతాయి. టచ్ మీ నాట్ అనే అత్తిపత్తి, దీన్ని మైమోసా అంటారు. ఈ మొక్క ఆకులు ఎవరైనా ముట్టుకున్నప్పుడు వెంటనే ముడుచుకోవడం జరుగుతుంది. గదిలో కాంతి తగిలే ప్రదేశాన్ని కొంచెం దూరంగా ఉంచిన మొక్క కాంతి వైపుకు కొంచెం వంగి పెరుగుతుంది. చాలా మొక్కలు ఈ కాంతిని అందుకునే ప్రయత్నంలో భాగంగానే నిలువుగా కాకుండా వంపుకు తిరిగి పెరుగుతూ ఉంటాయి. సజీవుల్లో విసర్జన ఏ విధంగా ఉంటుంది? సజీవుల్లో విసర్జన అంటే విసర్జన జీవులన్నింటిలో కనిపించే సామాన్య లక్షణం. జీవులన్నీ ఆహారాన్ని తీసుకుంటాయి. తీసుకున్న ఆహారంలో కొంత భాగాన్ని మాత్రమే శరీరానికి ఉపయోగించుకుంటాయి. శరీరంలో వినియోగించబడని ఆహారము, ఇతర వ్యర్థాలు శరీరం నుండి విసర్జన ప్రక్రియ ద్వారా తొలగించబడతాయి. జీర్ణం కాని ఆహారము, ఇతర జీవక్రియలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు జీవుల శరీరం నుండి తొలగించబడే ప్రక్రియే విసర్జన ప్రక్రియ. మొక్కల్లో కూడా విసర్జన ప్రక్రియ ఉంటుంది, కానీ కొంచెం ఇది భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం జరగకుండా తమ శరీర భాగాల్లో తమ వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకునే ఏర్పాటు చేసుకుంటాయి. మరికొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేయడం. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువులు వేరువేరు రకాలుగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. చాలా వరకు పక్షులు గుడ్లు ద్వారానే గుడ్లు పొదగబడి పక్షి పిల్లలు బయటకు వస్తాయి. జంతువులైతే కొన్ని జంతువులు గుడ్లు ద్వారా పిల్లలను ఉత్పత్తి చేస్తే మరికొన్ని పిల్లల్ని కంటాయి లేదా పెడతాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి చేస్తాయి. వీటిలో కూడా విభిన్నమైన ప్రత్యుత్పత్తి పద్ధతులు కనిపిస్తాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు తగిన పరిస్థితుల్లో కొత్త మొక్కలుగా పెరగగలవు. కొన్ని మొక్కల విత్తనాల ద్వారా కాక ఇతర భాగాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. మొగ్గతో కూడిన బంగాళదుంప ఒక భాగము కొత్త మొక్కగా మారగలదు. మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తిని చేస్తాయి. గులాబీ లేదా గోరింటాకు మొక్క యొక్క ఛేదనం నేలలో పాతి కొత్త మొక్కను పొందవచ్చు. మొగ్గతో అయితేనేమో బంగాళదుంప, గులాబీ లేదా గోరింట మొక్కలైతేనేమో ఛేదనం ద్వారా కొత్త మొక్కల్ని పునరుత్పత్తి చేయవచ్చు. ప్రత్యుత్పత్తి అనే ప్రక్రియ ద్వారా తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడం అనే సజీవుల్లో కనిపించే సామాన్య లక్షణం. జీవులు చలనము. జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చలిస్తాయి. శరీర చలనాలను కూడా చూపుతాయి. మొక్కలు సాధారణంగా నేలలో పాతుకొని ఉండడం వల్ల ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చలించవు. నీరు, ఖనిజ లవణాలు, ఆహారము మొక్క ఒక భాగం నుండి మరొక భాగానికి ప్రసరిస్తాయి. చాలా వరకు సజీవులు కొన్ని సాధారణ లక్షణాలను ప్రదర్శిస్తాయి. జీవుల మరొక సాధారణ లక్షణం ఏంటంటే మరణము. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ కొనసాగిస్తున్నాయి. మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ కొనసాగిస్తున్నాయి. ఒక జీవి తానెప్పటికీ ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు, కానీ దానిలో ప్రత్యుత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి మాత్రం మనుగడ సాధించగలదు. తర్వాత జీవుల యొక్క ఉమ్మడి లక్షణాలు గమనిస్తే, జీవులన్నిటికీ ఆహారం కావాలి, శ్వాసక్రియను జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, జీవులు ప్రత్యుత్పత్తిని జరుపుతాయి, చలనం ఉంటుంది, పెరుగుతాయి, మరణిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాము. కదిలే లక్షణం ఉన్న బస్సులు, కార్లు, ఆకాశంలో చంద్రుడు, కదిలే మేఘాలు కదిలే లక్షణం మాత్రమే ఉంటాయి, కానీ ఇవి జీవాలు కావు. పెసలు వంటి విత్తనాలు దుకాణాల్లో ఎటువంటి పెరుగుదల లేకుండా
ఇతర సజీవ లక్షణాలు ఏవీ చూపకుండా కొన్ని నెలల తరబడి ఉంటాయి. అవే విత్తనాలను నేలలో ఉంచి పాతి నీరు పోస్తే అది మొక్కగా మారుతుంది. దుకాణంలో ఉన్నంత కాలం దానికి ఆహారం అవసరం లేదు, విసర్జన జరపదు, పెరుగుదల ప్రత్యుత్పత్తి ఏమీ ఉండవు. జీవము అంటే గోధుమలు బస్తాలో ఉన్నప్పుడు చేతిని పెడితే వేడిని గమనించవచ్చు. విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత ఉష్ణాన్ని బయటకు విడుదల చేస్తాయి. కొన్ని ఇతర జీవులు జీవక్రియలు క్రియాత్మకంగా లేనప్పటికీ శ్వాసక్రియ మాత్రం విత్తనాల్లో జరుగుతుంది. మన చుట్టూ ఉన్న జీవులు భిన్నత్వం పరిశీలించాక జీవం అందమైనది అని మాత్రం చెప్పగలం. సజీవులు పుట్టగొడుగులు, గుర్రపు డెక్క, వానపాము. నిర్జీవులు నాగలి, కుట్టు యంత్రం, రేడియో, పడవ. వెన్న, తోలు, ఉన్ని, వంట నూనె, యాపిల్, రబ్బరు అనేవి సజీవుల్లో భాగమైన పదార్థాలు. తర్వాత లెసన్ చేద్దాం.